ఈ ఫ్యాన్ ఆఫ్ చేస్తారా తమ్ముడు? ఈ ఫ్యాన్. కొన్ని వారాలుగా మనం చరిత్ర ధ్యానిస్తున్నాం. దేనిని గురించి మనం ధ్యానిస్తున్నామంటే క్రిస్మస్ యొక్క మూలాలు. హెడ్లైన్ గుర్తుందో లేదో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ దాని యొక్క మూలాలు అంటే దాని మూలం ఎలా వచ్చింది, సాంప్రదాయాలు అంటే ట్రెడిషన్స్ ఎలా వచ్చాయి అన్నది మనం చూస్తున్నాం. అందులో మొదటి భాగంగా మనం చూసాం మదర్ అండ్ చైల్డ్ వర్షిప్ అనేది ఈ యొక్క ప్రపంచంలోనికి ఎలా వచ్చిందో, నిమ్రోద్ యొక్క చరిత్ర, సెమీరామిస్ యొక్క చరిత్ర చూసాం. ఆ చరిత్రను అలా కూలంకుషంగా మనం ఆలోచిస్తూనే, లేదా మనకు అర్థమైన పరిధిలో మనం ఆలోచిస్తూనే రాను రాను మనం ఎక్కడికి వచ్చామంటే లాస్ట్ వీక్ మనం క్యాలెండర్ అనేది ఎలా పుట్టిందో చూసాం. ఏదైతే చంద్రయాన క్యాలెండర్ ఉందో, చంద్రయాన క్యాలెండర్ని బేస్ చేసుకుని గ్రెగేరియన్ క్యాలెండర్ ఎలా వచ్చిందో దీన్ని గతించిన వారం మనం చూసాం. అక్కడ ఆగాం. ఇక మిగిలిన ఆసక్తిని బట్టి ఇంక చెప్పాలా చెప్పకూడదనేది మీ గాలికి వదిలేశాను. కానీ చాలామంది చెప్పండి దాన్ని సంపూర్ణం చేయండి అని అడిగి అనేకులు నా వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. అలాగే చాలామంది అడిగారు కనుక ఇక దాన్ని ఈ రోజుతో ముగింపు పలకాలనుకుంటున్నాను. అందుకే ఇక 4వది మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆలోచనలో మనం వదిలేసింది ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు వచ్చాయి క్రిస్మస్లోనికి. ఏమొచ్చే సాంప్రదాయాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్తే తెల్లారుతుంది. సుమారు 32 సాంప్రదాయాలు ఉన్నాయి. ఎన్ని? 32 సాంప్రదాయాలు. ఈ 32 సాంప్రదాయాల కొరకు నేను మాట్లాడను, కానీ 32 సాంప్రదాయాల్లో ముఖ్యమైన 3 మన ఇండియాలో కూడా వచ్చేసాయి. అంటే ఈ 32 సాంప్రదాయాలు మన ఇండియాలో ఉంటాయంటే ఇండియాలో ఉండవు, వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ 32 సాంప్రదాయాల్లో సుమారు 3 యాక్టివ్గా మన ఇండియాలో లేదా మన సనాతన ప్రాంతాల్లో మనకు కనబడతాయి. అందులో ఒకటి క్రిస్మస్ క్యారల్స్, 2వది శాంటాక్లాస్, 3వది క్రిస్మస్ ట్రీస్. ఈ 3 మనం చేస్తాం. అంటే మనం అంటే మన పరిసర ప్రాంతాల్లో మన చర్చిల్లో ఉన్న వాళ్ళు చేస్తుంటారు. అసలు వీటి గురించి ఏం తెలుసు మనకి? ఏమీ తెలీదు. మనకుంటే ఆల్రెడీ మాకు తెలుసులే క్రిస్మస్ తాత కోసం, నీ బొంద నీకేం తెలియదు. నేను తెలిస్తే చెప్పను, తెలియదు అనుకుంటేనే దాన్ని తెర మీద తీసుకొస్తాను. ఏదో ఉంది చరిత్ర, ఏముంది, ఏదో రాయబడింది. ఏం రాయబడింది చూద్దాం. అసలు లాస్ట్ వీక్ మనం క్యాలెండర్ కోసం చూస్తూ ఒక పాయింట్ మనం అలా రేట్ చేసి వదిలేసాం. ఆ పాయింట్ ఏంటంటే అసలు యేసుక్రీస్తు పుట్టుకు కూర్చి ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలిసే అవకాశం ఉంది? ఫస్ట్ సెంచరీలో ఉన్న వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. మొదటి శతాబ్దంలో ఉన్న వారికి తెలిసే అవకాశం ఉంది. ఆ మొదటి శతాబ్దంలో ఎవరున్నారు? ఎవరెవరో వద్దు, కానీ మొదటి శతాబ్దంలో ఉన్నవారు ఎవరంటే ఒకరు ఉంటారు లేదా 2 ఉంటారు. ఒకటి మత్తయి గారికి తెలిసి ఉండాలి, లేదా 2 లూకా గారికి తెలిసి ఉండాలి. మత్తయి గారికి ఎందుకు తెలిసి ఉండాలంటే మత్తయి గారు అత్యధిక సమకాలుడైన శిష్యుడు, అంటే కూడా తిరిగినవాడు. పైగా ఆయన కొంచెం లెక్కలు తెలుసు. ఎవరికి? మత్తయి గారికి. ఇంత తెలిసినట్టు తెలిసే అవకాశం ఉంది మత్తయి గారికి. ఇంత తెలిసినా ఆయన దాన్ని రికార్డ్ చేయలేదు. ఒకవేళ రికార్డే చేశాడు అనుకోండి, అది 25 రాదు. ఎందుకు రాదు చెప్పండి? ఎంత తిన్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన రికార్డ్ చేయలేదు. బహుశా ఆయనకు తెలిసే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే జీనియాలజీ మాట్లాడినోడు పుట్టుక మాట్లాడలేడా? ఇప్పుడు మొదటి అధ్యాయం ఏంటంటే మొత్తం వంశవృక్షమేగా మాట్లాడాడు. ఇంత వంశవృక్షం మాట్లాడినవాడు ఆయన పుట్టుకను గురించి మాట్లాడలేడా? ఖచ్చితంగా మాట్లాడగాడు. కానీ మరి ఎందుకో పరిశుద్ధాత్మ ప్రేరణో దేవుని చిత్తమో ఏంటో మనకు తెలియదు, కానీ దాన్ని మత్తయి గారు హైలైట్ చేయలేదు, రికార్డ్ చేయలేదు. ఒకవేళ పలానా డేట్ అని రికార్డ్ చేస్తే, పలానా తారీఖు అని రికార్డ్ చేస్తే ఆ తారీఖు అనేది 25 అవ్వకపోవచ్చు. ఎందుకు 25 అవ్వదంటే ఒకవేళ ఫస్ట్ ఇయర్లో 25 అయినా, మొదటి సంవత్సరాలు 25 అయినా, లేదా తర్వాత ఇది 25 రాదు. ఎందుకు రాదంటే జూయిస్ ఫాలో అయిన క్యాలెండర్ ఏంటి? చంద్రయాన క్యాలెండర్. చంద్రయాన క్యాలెండర్ని మన గ్రెగేరియన్ అంటే సూర్యుడి క్యాలెండర్లోనికి ట్రాన్స్ఫార్మ్ చేస్తే, డేట్లు మారిస్తే ఖచ్చితంగా ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం డేట్ ఏమవుతుంది చెప్పండి? మారిపోతుంది. అది డిసెంబర్ 25 ఎలా వస్తుంది? ఒకవేళ మత్తయి గారు రికార్డ్ చేస్తారు, లేదా లూకా గారు రికార్డ్ చేస్తారు. ఎందుకంటే లూకా గారికి యేసుక్రీస్తు వరకు 30 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఎంత? 30 సంవత్సరాలు. అంటే బహుశా 30 సంవత్సరాలు ఏమిటంటే చాలా. ఆ రోజుల్లో ఆయనకి చాలా సుదీర్ఘమైన కాలమే, లేదా మన కాలంతో పోల్చుకుంటే కొంచెం దగ్గర కాలం. ఒకవేళ ఇద్దరూ రికార్డ్ చేసినంటే మత్తయి గారు రికార్డ్ చేసినా, లూకా గారు రికార్డ్ చేసినా, ఈ రికార్డెడ్ డేట్ ఇచ్చిన అది డిసెంబర్ 25 కన్ఫర్మ్ చేయలేం. ఎందుకు కన్ఫర్మ్ చేయాలంటే ఏడాదికి ఏమవుద్ది? మారిపోద్ది. ఉదాహరణ మీరు చెప్తాను. గుడ్ ఫ్రైడే ఉంది. గుడ్ ఫ్రైడే మీరు గమనించండి, ఒక నెల ఏమో మార్చిలో వస్తుంది, మరో నెల ఏమో ఏప్రిల్లో వస్తుంది. ఎందుకు వస్తుంది?
అది చంద్రయాన్ క్యాలెండర్ని బేస్ చేసుకున్నది కనుక. అందుకే ఎప్పుడు ఈ డేట్స్ అనేవి ఎందుకు కన్ఫర్మ్ అంటే పాత క్యాలెండర్కి కొత్త క్యాలెండర్కి లింక్ అనేది 12 లేదా 13 లేదా 11 రోజులు తేడా ఉంది కనుక ఈ రోజులు మారిపోతాయి. అందుకే డేట్ కన్ఫర్మ్ కాదు, ఆయన పుట్టాడన్నది వాస్తవం, ఆయన వచ్చాడన్నది వాస్తవం. అందుకే నీసాన మాసాన్ని పోలుస్తారు, మార్చి నెలను పోలుస్తారు గుడ్ ఫ్రైడే అని, తర్వాత ఏమో అది ఏప్రిల్కి వచ్చేస్తుంది. అందుకే మనకి ఇది కాదు చరిత్ర ఏదో ఉంది. వీటిని కూర్చిన మనకి ఆయన పుట్టాడా పుట్టలేదన్నది మనకి వాదన కాదు, కానీ ఆయన పుట్టాడు, పక్కా జరిగింది, దాని కూర్చిన నమ్మకం మనకుంది. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ ఆలోచిస్తూ అసలు ఈ ట్రెడిషన్స్ ఎన్నో ఉన్నాయి. చెట్టు వచ్చింది, తాత వచ్చాడు, ఇంకా క్యారల్స్ వచ్చాయి. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ చేయడం వాక్యానుసారం అయితే మనం చేద్దాం, ఇవన్నీ చేయడం వాక్యానుసారం కాకపోతే చేస్తున్న వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా మనమే చెప్పాలి. ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు నీకు తెలియాలిగా లెక్క. లేదు నువ్వు చేయకూడదంటే నువ్వు ఎందుకు చేయట్లేదో కనీసం నువ్వు చెప్పాలిగా. లేదు ఒకవేళ వాళ్ళు చేస్తున్నది పర్లేదులే అయితే నువ్వెందుకు చేయట్లేదని అది కూడా లెక్కేగా. ఇవన్నీ తెలియాలంటే కాస్తంత మనం స్టడీ చేయాలా వద్దా? అందుకే అందరి వలే క్రిస్మస్ తాత, క్రిస్మస్ క్యారిల్స్ అని జస్ట్ అవుట్లైన్స్ మాట్లాడి వెళ్ళిపోద్దు, కానీ కాస్తంత చరిత్రని అలా టచ్ చేసి వద్దాం. ఏంటి దీని చరిత్ర ఏంటి, ఏం మాట్లాడుతుంది? ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మీకు ఈ చరిత్ర మనం మాట్లాడుకున్నప్పుడల్లా కీలకమైన ఒక రాజుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని? రాజుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా? కాన్స్టాంటినోపుల్. ఈ రాజుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన చూపిస్తాడు చూడండి. నేను కదా వస్తాడు, ఆగండి చూపిస్తాడు ఒకసారి. అదిగా ఆయనే కాన్స్టెంట్. ఆ రాజుని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈయన ఎప్పుడు వచ్చాడు క్రిస్టియానిటీలోనికి? చెప్పాలి. ఏదో జీకే బిట్లకి పక్కనే సైడ్ నుంచి ఆన్సర్ చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది మీకు. చెప్పండి. 3వ శతాబ్దంలో వచ్చాడు. ఎన్నో శతాబ్దంలో? 3వ శతాబ్దంలో. ఈయన 3వ శతాబ్దంలో క్రీస్తుని నమ్మేంత వరకు ఓసకోత జరిగింది. క్రైస్తవులు ఓసకోత, మైనులో ముంచి తగలట్టేశారు, గర్భాలు చీరేసి పిల్లల్ని వేసి కొట్టేశారు, ఎలుగుబంట్లకి ఇసిరేశారు, సింహాలకి ఇసిరేశారు. ఇక ఎంతగా రోమ్ కొలేసియంలో ఎంత నిష్ఠూర పెట్టాలో అంత రక్తము ఏర్లై పారేలా క్రైస్తవ్యాన్ని 3 శతాబ్దాల కాలం పాటు రాపిడికి గురిసేశారు. క్రీస్తు వెళ్ళిపోయింది మొదలుకొని తర్వాత అపోస్తుల పరిచర్య, తర్వాత పెద్దల పరిచర్య, 3వ శతాబ్దం పరిచర్య వరకు క్రైస్తవ్యం అనేది ఒక నీచమైనది, క్రైస్తవ్యం అనేది ఒక అర్హత లేని మతం, క్రైస్తవ్యం అనేది వాళ్ళ దృష్టిలో అసలు ఇది ఎన్నిక లేనిది, ఎలాంటి దాంట్లోకి వెళ్ళకూడదు. ఈ రోజుల్లో ఎలాగైతే కులం తక్కువ మతం అని అంటున్నారో ఆ రోజుల్లో కూడా గౌరవం లేని విశ్వాసం ఏది చెప్పండి? క్రిస్టియానిటీ. అలాంటి టైంలో ఈ నమ్ముకున్న తర్వాత ఒక క్లాసిక్ లుక్ వచ్చింది క్రిస్టియానిటీకి. అప్పటి వరకు దాడులు జరుగుతుంటే ఇక దాడులు జరగడానికి వీల్లేదన్నాడు. క్రైస్తవులకు భూములు ఇస్తా ఉన్నాడు, క్రైస్తవులకు పర్మిషన్ ఇస్తా ఉన్నాడు, క్రైస్తవులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, క్రైస్తవులకి నా ఆస్థానంలో నా రాజ దర్బార్లో ఉన్నతమైన పదవులు ఇస్తున్నాడు, గౌరవపదమైన పట్టాలు ఇచ్చేసరికి అప్పుడు ఎప్పుడైతే ఆయన రాజు అయ్యాడో, ఆయన ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నాడో క్రిస్టియానిటీని బట్టి మిగిలిన వరకు భయం స్టార్ట్ అయింది. అమ్మో వీళ్ళని ఏమన్నంటే ఇప్పుడు రాజు కూడా క్రైస్తవుడు సీరియస్ అవుతాను. ఇప్పుడు ఏం చేశాడు? రోమీల ఆరాధనని, బయలు ఆరాధనని, అన్యుల ఆరాధనని ఆపేశాడు. గుళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఆ గుడులు ఎప్పుడైతే ఖాళీ అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఏదో ఉందనుకోండి, ఇది ఒక సూర్య దేవాలయం అనుకోండి, ఇది ఒక సూర్య దేవాలయం. ఇప్పుడు సడన్గా రాజు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఈ సూర్య దేవుడ ఆలయాన్ని ఆపేశాడు ఆరాధన చేయడం. ఆలయంలో ఎప్పుడైతే ఆరాధన జరగడం మానేస్తుందో గుడి ఖాళీ అయిపోయింది కనుక ఖాళీగా ఉన్న గుడిని ఏం చేస్తారంటే, అబ్బాయిలు మీ క్రైస్తవులు మీకు ఎప్పటివరకు చర్చలు లేవు కనుక, మీకు ఆరాధన స్థలాలు లేవు కనుక ఇందులో ఉన్న బొమ్మలన్నీ పక్కకి తీసేసి దీన్నే మీరు చర్చిగా మార్చేసుకోండి. ఇలా ప్రతి దాంట్లో రాయితీలు వచ్చాయి క్రైస్తవ్యానికి. ఎప్పుడైతే రాయితీలు వచ్చాయో క్రిస్టియానిటీకి రాయితీలు వచ్చిన తర్వాత జనాలు తండోపతండాలుగా క్రిస్టియానిటీలోకి వచ్చేసారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ క్రైస్తవులు అయిపోవడం. ఎందుకంటే నొప్పి లేదు కదా, మరి ఇబ్బంది లేదు కదా, మరి ఏ నొప్పు లేనప్పుడు అందరు క్రైస్తవులే కలిసి వస్తుంది. పైగా ఈయన ఏం చేశాడంటే క్రీస్తుని నమ్ముకున్న వారికి పర్సంటేజ్ పెంచాడు, క్రీస్తుని నమ్ముకున్న వారికి కాస్త ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు కనుక అందరు నమ్ముకున్నారు. ఎప్పుడైతే విశ్వాసము భక్తి లేని వాళ్ళు క్రైస్తవ్యంలోకి వచ్చారో వీళ్ళు వస్తూ ఒక్కలే రాలేదు, కూడా అన్యాచారాలు కూడా పట్టుకుని వచ్చారు. ఆ వస్తు ఒక్కలే రాకుండా కూడా అన్యాచారాలు పట్టుకొచ్చారు. ఈయన గారి టైంలో, కాన్స్టాంటినోపుల్ టైంలో సరిగ్గా గమనించండి,
ఆయన వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన, బాగా వినాలి, కొత్తగా వచ్చినప్పుడు క్రైస్తవ లేదా కొత్తగా వచ్చిన క్రైస్తవ పునాదులు స్థిరపడినప్పుడు, కొత్తగా ఇప్పుడు సుఖం వచ్చిందిగా మొన్నటి వరకు హత్యలు, మొన్నటి వరకు అంటే ఈ రాజు రాకముందు వరకు క్రీస్తుని బట్టి హతసాక్షులు, బిడ్డలు చచ్చిపోయారు, భర్తలు చనిపోయారు, భార్యలు చనిపోయారు, అందరూ చనిపోయారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అసలు రక్తం కారే పని లేదు, ఏమీ కారే పని లేదు, అసలు శ్రమే లేదు. ఇప్పుడు శ్రమ లేని వాళ్ళకి ఏమొచ్చింది? పండగ వచ్చింది. ఏమొచ్చింది? పండుగ వచ్చింది. ఎప్పుడైతే పండుగ వచ్చిందో మరి పండుగ ఎలా చేయాలి? బైబిల్లో ఉందా పండుగ ఎలా చేయాలో? లేదు. అపోస్తలులు చేశారా? లేదు. మరి పండుగ చేయాలంటే ఏదో ఒక డెమో ఉండాలిగా. డెమో ఏది? ఇదిగో పేతురు గారు ఎలా చేశారంటే మనం కూడా అలా చేద్దాం అన్నాడు. పేతురు గారు చేశారా? చేయలేదు. యోహాన్ గారు ఎలా చేశారంటే చెట్టెలు నిలబెట్టడానికి ఆయన చేశాడా? లేదు. క్యారల్స్ పట్టుకున్నట్టు ఉందా? లేదు. క్రైస్తవ్యంలో ఇప్పటివరకు పండుగలు లేవు. సడన్గా పండుగ వచ్చింది. ఇప్పుడు ఈ పండుగ వచ్చినప్పుడు ఈ పండుగ ఎలా చేయాలి? ఎలా చేయాలంటే ఆల్రెడీ జరుగుతున్న పండుగలు ఉన్నాయి చూసారా, వాళ్ళని చూసి కొన్ని వాతలు పెట్టుకున్నారన్నమాట. పండగ చేయాలన్న మోటో వచ్చింది. ఆ మోటోలోనికి ఈ ట్రెడిషన్స్ తెలియకుండా అలా వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు కామెంట్ చేసాము అంటే ఇవి బయట నుంచి తెచ్చుకున్నాయంటారా జేమ్స్ బ్రదరు అని మీరు నన్ను అడిగితే, మీరు ఒప్పుకున్నా, నన్ను తిట్టుకున్నా, ఏమనుకున్నా, కొన్ని క్రిస్మస్లోనికి బయట నుండే వచ్చాయి. ఇది నచ్చినా నచ్చకపోయినా. మొదటిది మనం కౌంటర్ చేస్తున్నాం. క్రిస్మస్ క్యారల్స్ అనేవి దాని మూలం ఏంటి? క్రిస్మస్ యొక్క క్యారల్స్ అనే దానికి మూలం ఏంటి? నేను రాసుకు రాలేదు, గూగుల్ తల్లి ఇచ్చింది డేటా, చూపిస్తాడు చూడండి. స్క్రీన్ షాట్లు కూడా తెచ్చాను, ఒకసారి మీరు చూడండి. క్యారల్స్ అనే దానికి అక్కడ ఎలా రాసుకొచ్చాడో చూడండి. ఇవి ఎలా వచ్చాయంటే, ఇవి ఖచ్చితంగా అన్య ఆచారాల నుంచి వచ్చాయి. అంటే ఈ కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం అనేది ఇప్పుడు ఏదైతే క్రిస్మస్కి పరిమితమైందో ఆదిలో అవి లేవు. మరి ఎక్కడుండేవంటే యూరప్ సాంప్రదాయ ప్రాంతాల్లో ఉండేవట. ఎక్కడ? యూరప్ ప్రాంతంలో. ఆ స్క్రీన్ షాట్ చూపించాను. యూరప్ ప్రాంతంలో ఉండేది, అన్య ప్రాంతాల్లో ఉండేది. ఆ చుట్టుపక్కల ప్రాంతం చూడండి. నాకు కనబడతా లేదు, మీకు ఏం కనబడుతుందా క్లియర్గా? ఓకే, చూడండి. కనబడలేదు, వయసు అయిపోయింది అనుకోకండి. ఈ మధ్య తెల్లగా వెళ్ళిపోతుంది ఇలాగ. నాకు నిజంగానే అలా ఎవరో నడిచి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. మరి నిద్ర లేక ఏంటో తెలియదు, కానీ అస్తమాలు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది దేవదూతగానే అనుకోకండి, నేనైతే అనుకోవట్లేదు. ఇక సైడ్ కొంచెం ఏదో తేడా వచ్చింది. సరే, ఏదేమైనా అది నాకు జూమ్ అయింది, కొంచెం కనబడుతుంది చూడండి. 1000 సంవత్సరాల క్రితం ఐరోపా లేదా యూరప్ మొదటిసారిగా కోరల్స్ పాడారు. అంటే ఏదైతే క్యారల్స్ మనం అంటున్నామో ఇవి పాడారు అన్నమాట. అంటే దీనికి ఒక డెఫినేషన్ ఉంది. ఫ్రెంచ్లో దీన్ని ఏమంటారంటే, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో దీన్ని కోరల్ అంటారు. కోరల్ అనే వర్డ్ నుంచి వచ్చిందే క్యారల్స్ అంటే. ఏంటి దాని డెఫినేషన్ ఏంటి? చుట్టూ ఇలా గుమ్ముగుడుకొని, బాగా వినాలి, చుట్టూ ఇలా గుమ్ముగుడుకొని దగ్గర నిలబడి ఇలా చుట్టూ ఒక రౌండ్ కొడుతూ ఆ సాంప్రదాయమైన చేసే నృత్యము లేదా డ్యాన్స్ చేసే దాన్నే చెప్పండి క్యారల్స్ అంటారు. అది దాని అర్థం. చుట్టూ ఇలా రౌండ్ వేసి, అంటే ఇది ఎలా ఉంటుందండి మీకు అర్థం కావాలంటే, ఎలా ఉంటుందంటే తెలంగాణలో కొన్ని పండుగలు జరుగుతాయి. చెప్పండి, బతుకమ్మ, ఇంకో పండుగ చెప్పండి, ఏదోటి. ఏ జరిగితే వాళ్ళ చుట్టూ సేమ్ బోనాలు. ఈ పండుగ సేమ్. అంటే మనకి ఇక్కడ వేరేలా ఉంటుంది. కాకపోతే ఈ ఐరోపా ఖండంలో సేమ్ ఎలాగే చేసేవారంటే చుట్టూ వాళ్ళ పరుగులు తీయడం, ఆ చుట్టూ సాంప్రదాయ నృత్యాలు వేయడం, ఈ వెలిగిస్తూ అంటే ఈ దీపాలు వెలిగిస్తూ ఆ వెలుగులో వీళ్ళ నృత్యాలు చేయడమే క్యారల్స్ అంటారు. రాను నేను రాసుకురాలేదండో. క్రిస్మస్ కారల్ అనేది క్రిస్మస్ థీమ్తో పాటు, అది తెలుగు తర్జుమా అలాగ ఏడిసిందండి, ఎందుకంటే తర్జుమా అది. ఆ శ్లోకం, ఆ సాంప్రదాయం క్రిస్మస్ హాలిడే సీజన్లో పాడతారట. అంటే ఎలా వచ్చింది ఇది ఐరోపా మొదటిసారిగా పాడిందట, అక్కడి నుంచి వచ్చిందట. ఈ కారల్స్ ఏదైతే ఉందో ఇది మన మూలం కాదట. ఇది ఎప్పుడట? శీతాకాలపు ఆ మధ్యస్థం. అంటే దీన్ని మిడ్ అంటారు. దీన్ని డిసెంబర్ మిడ్ ఏరియా. అంటే డిసెంబర్ 22 నుండి కొన్ని ఉంటాయండి. ఐపిపానియా కొన్ని ఉన్నాయని 32 పాయింట్స్ చెప్పానుగా, అదే ఉంటాయని చెప్పాను కదా సాంప్రదాయాలు. అందులో ఒక మిడ్ ఏరియా నుంచి, అంటే సుమారు డిసెంబర్ 22 నుంచి మధ్య నుంచి శీతాకాలం మధ్యలో నుంచి స్టార్ట్ అవుద్ది. ఏం చేస్తారంటే అన్యమత పాటలు, ప్రజలు రాత్రులు నృత్యాలు చుట్టూ నృత్యం చేస్తారు. కోరల్ అనే పదం పాత ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిందే దీని అర్థం. అంటే గానంతో కూడిన ప్రసిద్ధి సర్కిల్, అంటే అదే రౌండ్గా తిరిగి
చేసే డ్యాన్స్నే చెప్పండి క్యారల్స్ అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? యూరప్ నుంచి వచ్చింది, ఐరోపా ప్రాంతాల నుంచి వచ్చిందంటే ఇది మంద కాదా? చెప్పండి, ఇది మనది కాదు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభుకి పండగ చేయాలనుకున్నాం, యేసు ప్రభుకి ఈ విధమైన పండగ చేసినట్టు బైబిల్లో దాఖలాలు ఉన్నాయా? లేవు. కాన్స్టాంటినోపుల్ ఎప్పుడైతే వచ్చాడో, వచ్చిన తర్వాత కొత్తగా పండగలు చేసుకోవాలన్న ఆలోచనలకు వచ్చింది కనుక ఇప్పుడు ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు చుట్టూ అప్పటికి చేస్తున్నారు, ఆ చేస్తున్న వాటిని మెల్లగా దీన్ని అడాప్ట్ చేసుకున్నారన్నమాట. కొన్ని పర్లేదు అన్నట్టు దాన్ని అలా తీసుకుని వచ్చారు. ఇది క్యారల్స్ అనే దానికి మూలం. అందుకే చూడండి, ఆ రోజు ఎలాగైతే డ్యాన్సులు చేస్తున్నారో ఈరోజు కూడా చెప్పండి అవి పట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. అవి పట్టుకుని ఆ రోజులు ఎలా తిరిగారు అంటే ఈదుల్లోకి తిరిగేవారు, అక్కడ తిరిగేవారు, ఇక్కడ తిరిగేవారు. అలా తిరుగుతున్న అలవాట్లు ఇప్పుడు కూడా మన వాళ్ళకి వచ్చాయి. ఒప్పుకోకపోయిన ఇది అన్యాచారం అంటే ప్రారంభం ఇది మన ఆచారం కాదు, అన్యాచారం. కాకపోతే దీన్ని బై గాడ్ గ్రేస్ అనకూడదు. కానీ రాను రాను ఇవి ఎంత పేటెంట్ హక్కు తీసుకున్నట్టు మారిపోయినాయి అంటే అసలు క్యారల్స్ అంటేనే క్రిస్మస్కి సంబంధించివి అన్నట్టుగా అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు క్యారల్స్ అనగానే టక్కమని సొసైటీకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? క్రిస్టియన్స్ అనుకుంటాం, కానీ హిస్టరీ అలా చెప్పట్లేదు. నిజానికి ఇది మంద కాదు. కానీ రాను రాను ఇంక ఈ భూప్రపంచం మీద ఎవరు ఇవి చేయట్లేదు. మెజారిటీ ఎవరు చేస్తున్నారంటే చెప్పాలి క్రిస్టియన్ చేస్తున్నారు. అందుకే క్యారల్స్ అనేది క్రిస్మస్ అనే దానికి ఏదో పేటెంట్ హక్కు ఇచ్చినట్టు అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆచారాలు సాంప్రదాయాలు ఎలా వస్తాయంటే ఎవరో వస్తారు, దేశాల నుంచో రాష్ట్రాల నుంచో ఏదో ఒక వ్యక్తో ఏదో ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తారు. ఇది పర్లేదు, దీన్ని ఎక్కడ కూడా మనం పాటించవచ్చు అని ఎవరో ఒకరు దాన్ని ప్రవేశపెడతారు. అది రాను 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 మహావృక్షమే కూర్చుంటుంది. అలా వస్తాయి ట్రెడిషనల్ ఏవైతే ఉన్నావో ఈ సనాతన సాంప్రదాయాలు అనేవి అలా వస్తుంటాయి అన్నమాట. ఇక రెండవది తర్వాత మనం చూడాల్సింది రెండవది ఉంది. మరో మాట చూడండి. ఇంక మొదటిది క్రిస్మస్ క్యారల్స్, రెండవది తాతయ్య. ఎవరు? శాంటాక్లాస్. అడుగుతున్నా, శాంటాక్లాస్ అంటే ఎవరండి? శాంటాక్లాస్ అంటే కొంచెం హిస్టరీ తెలియాలి, కొంచెం చరిత్ర తెలియాలి. కొంచెం చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరొక ఇమేజ్ ఉంటుంది, దాన్ని అలా ఉంచండి. ఈయన వేరు తెలుసు కదా. శాంటాక్లాస్ అంటే ఇద్దరు ఎవరు చెప్పండి? శాంటాక్లాస్ అంటే ఎవరు? కలర్ చెప్పండి పోనీ. అది శాంటాక్లాస్ అంటే ఎవరు? కలర్. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, నిజంగా శాంటాక్లాస్ అనే వ్యక్తి పుట్టాడా? తెల్ల మనకి ఆయన చూసి మనం మురిసిపోతాం, మనం చూసి ఆయన మురిసిపోతాడు. నిజంగా శాంటాక్లాస్ అన్న ఆయన పుట్టాడా? అదే డ్రెస్తో అలా పుట్టాడా? అసలు అడుగుతున్నాను. ఆ డ్రెస్ కోడ్ అలా ఉండాలి, ఆ గ్లౌజులు అలా ఉండాలి, ఆ ట్రిమ్ అలా ఉండాలి, ఆ వయసు ఉండాలి, తాతయ్య అనే ఇది ఎలా వచ్చింది? ఆ ట్రెడిషన్ ఎలా వచ్చింది? దీన్ని ఎవరో తెచ్చారు. అసలు పుట్టాడా? డౌటు. పుట్టలేదా? డౌటు. పుట్టలేదని అంటామా? డౌటు. పుట్టాడని అంటామా? డౌటు. ఆ డ్రెస్ ఏంటి? తాతయ్య ఎలా అయ్యాడు? తెలదు మనకి, అయిపోయాడు. చరిత్ర అందుకే అంటున్నాను, విందాం ఏం జరిగింది దీని గురించి. అంటే అటేపు ఒక ఆయన ఉన్నాడు చూడండి, మరొక ఆయనే సాయింట్. బాగా వినాలి, సాయింట్. ఆయన కూర్చుని మాట్లాడుతున్నాను చూడండి. సాయింట్ నికోలస్ అంటారు ఆయన్ని. ఎవరు? సాయింట్ నికోలస్. ఈయన కూర్చి మాట్లాడాలి. ఈ సాయింట్ నికోలస్ కోసం మనం ఎందుకు మాట్లాడాలంటే, ఈ శాంటాక్లాస్ అన్న ఆయన అర్థం కావాలంటే సాయింట్ నికోలస్ అనే ఆయన మనకు అర్థం కావాలి. ఎవరు? సాయింట్ నికోలస్ అనే ఆయన అర్థం కావాలి. దానికి ఈయనకి సంబంధం ఏంటండి? ఈయనకి సంబంధం ఏంటంటే, సాయింట్ నికోలస్ అనే ఆయన 270 లేదా 343 ఏడి అంటే తెలుసు కదా, మనం క్యాలెండర్లో మాట్లాడుకున్నాం. మళ్ళీ చెప్పండి, లేదంటే క్యాలెండర్ చెప్తాను మళ్ళీ. అర్థమైందిగా? బీసీకి ఏడీకి మనకి ఎబ్రివేషన్ తెలుసు మనకి. ఓకే, ఆఫ్టర్ డెత్ అంటారు. కాదు మనం తెలుసుకున్నాం. అయితే ఓకే, 270 343 అంటే సాయింట్ నికోలస్ అన్న ఆయన 2-3 శతాబ్దాల్లో పుట్టాడు ఆయన. ఇమేజ్ అలా ఉంచు తమ్ముడు. 2-3 శతాబ్దాలు అంటే సాయింట్ నికోలస్ శాంటాక్లాస్ అయ్యాడా? కాదు. సాయింట్ నికోలస్ శాంటాక్లాస్కి సంబంధం చాలా మందికి తెలియదు. ఎందుకంటే యూట్యూబ్లో తగడమ్మా అని తయారైపోతారు, ఆయన్ని కంపేర్ చేసి మాట్లాడతారు. కాదు, హిస్టరీ అలా చెప్పట్లేదు. హిస్టరీలో ఆ బేస్ లేదు.
శాంటాక్లాస్ ఆయన గూర్చి ఆయన పుట్టినట్టు ఎక్కడ రికార్డెడ్ డాక్యుమెంట్స్ లేవు. మరి సెయింట్ నికోలస్కి శాంటాక్లాస్ సంబంధం ఏంటి? కొంచెం ఇంటర్నల్ లింక్ ఉంది. అంటే ఒక మోడలింగ్ జరిగింది, దాన్ని అడాప్ట్ చేసుకున్నారు కనుక ఆ హిస్టరీ మనకు తెలియాలి. ఏంటి? సెయింట్ నికోలస్ అనే ఆయన మీద చాలా స్టోరీస్ కదా హిస్టరీ ఉంది. సాంప్రదాయమైన కథనాలు రోమన్ క్యాథలిక్లో ఉన్నాయి. సెయింట్ నికోలస్ అనే ఆయన చరిత్ర ప్రకారం క్యాథలిక్ మాంక్. ఈయన కూడా క్యాథలిక్ మాంకే. ఈయన గురించి చాలా చరిత్రలు ఉంటాయి. ఎప్పుడైనా నేను గురించి సరదాగా చదవండి, నిజంగా చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది. ఈయన దగ్గరకట పక్షులు అలా వచ్చి ఆయన బైబిల్ చదువుకుంటే భుజం మీద వాళ్ళు అలా వెళ్ళిపోయేవట. క్యాథలిక్ చెప్తుంది. ఇంకా భయంకరమైన తోడేళ్ళు ఉంటాయి చూసారా, ఆ తోడేళ్ళ మధ్యకి వెళ్ళి ఆయన గిరిజన ప్రజలకు లేదా ఏదైతే ఉన్నారో మారుమూల ప్రజలకు, రిమోట్ ఏరియా ప్రజలకు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు తోడేళ్ళు, పులులు, సింహాలు ఉన్నప్పుడు, దేవా నీ చిత్తము సువార్త చేయడం అయితే ఇదిగో నేను వెళ్తున్నాను, నేను ఎదుట నేను బాగుంటే వీటిలో నోర్లు నువ్వే మూయించు, లేదా వాటికి ఆహారంగానే నన్ను చేయని వెళ్ళిపోయినప్పుడు దగ్గరకు వచ్చి అలా పలకరించి వెళ్ళిపోయాడు. ఇలా ట్రెడిషనల్గా చెప్తారు ఆయన గురించి. అందుకే ఎప్పుడైనా ఈ సెయింట్ నికోలస్ కోసం కొట్టండి, ఆయన మీద పక్షులు అన్నట్టు ఇమేజ్లు కనబడతాయి. మీరు చూడండి గూగుల్లో. ఆయన దగ్గరికి తోడేళ్ళు వచ్చినట్టు, పులులు వచ్చినట్టు ఇవన్నీ ట్రెడిషనల్గా మనకు కనబడతాయి. దీనికి బిబిల్ లేదా బిబిలికల్ వ్యూ ఈ టైప్ ఆఫ్ ఏమైనా ఉందంటే, దేవుడి మాట ఖచ్చితంగా జంతువులు వింటాయా వినవా? వింటాయడానికి బేస్ ఏంటి? నోవహు టైంలో జలప్రలయం వస్తున్నప్పుడు రెండంటే జంటలుగా వచ్చాయా లేదా? కాబట్టి దానియేలు దగ్గర నోరు మూయించిన వాడు, భక్తుల దగ్గర నోర్లు మూయించిన వాడు కొన్నిసార్లు ఏమో మనకు తెలియదు, ఏ భక్తుడిని మనం జడ్జిమెంట్ చేయలేం. ఏమో ఏదైనా చిన్న విషయం ఏం కాదు. ఇంత ట్రెడిషనల్గా ఇంత ఎలా క్యాథలిక్ మాట్లాడుతుందంటే బహుశా ఆయన మంచి భక్తుడై ఉండాలి, చాలా పవిత్ర. అందుకే సెయింట్ హుడ్ అనేది ఎవరికి పడతాడు? ఎవరు ఇస్తారా? సెయింట్ హుడ్ అనేది ఎవరికి ఇస్తారు? మహిమలకు మూలమైన వారికే సెయింట్ హుడ్ ఇస్తారు. మొన్న ఇచ్చారు మదర్ తెరేసా గారికి సెయింట్ హుడ్, తెలుసు కదా. అందుకే సెయింట్ అనే పదం ఎవరికి వాడకూడదు. మహిమలు అంటే వాళ్ళకి మహిమలు ఉన్నాయి అని నమ్మిన వాళ్ళకే సెయింట్ హుడ్ ఇస్తారు. అందుకే ఈయన కూడా సెయింట్ నికోలస్ 2-3 శతాబ్దాల్లో ఉన్నాడు. ఇంతకీ ఈయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, 3వ శతాబ్దంలో ఉన్న ఈ భక్తుడు లేదా 2-3 శతాబ్దంలో ఉన్న ఈ భక్తుడికి సాంప్రదాయకంగా పుంఖాలుగా చరిత్రను అటు వీరిని కలిపి మాట్లాడుకునే ఒక స్టోరీ ఉంది, లేదా ఒక వాదన ఉంది. ఆ వాదన ఏం చెప్తారంటే, ఈయన ఎక్కువ దాతృత్వం కలిగిన వాడట, బాగా డబ్బులను వాళ్ళ అబ్బాయి అట. తర్వాత ఈయన ఏం చేశాడంటే, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మాంకుగా మారిపోయిన తర్వాత తన ఆస్తులు దేవునికి అంకితం చేయాలని పేద ప్రజలకి, చిన్న పిల్లలకి అందరికీ ఖర్చు చేయడం మొదలుపెట్టేవాడట. ఒకరోజు ఒక ఆయనకి 3 ఆడపిల్లలు ఉంటే ఆ టైంలో వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయడం అనేది ఆయనకి తలక మించిన భారం అయిపోయినప్పుడు, చాలా ఇబ్బంది అయిపోయినప్పుడు ఆయనకి తెలియకుండా ఆయన రోజు నీళ్లు పోసే చెట్టుకి బాగా వినాలి రోజు నీళ్లు పోసే చెట్టు దగ్గరికి ఎవరైతే ఉన్నారో సెయింట్ నికోలస్ ఎవరు కనబడకుండా ఆయన 3 పిల్లల కొరకు, అంటే ఆ 3 పిల్లలకి ఎలాగూ పెళ్లి చేయలేని భారభర్తంగా ఆయన బాధపడుతున్నప్పుడు ఎవరికి చేయకుండా నికోలస్ వెళ్ళి రాత్రి టైం వెళ్ళి ఆ మొక్క మొదలన కావలసినంత డబ్బు పడేసి వెళ్ళిపోయాడు. ఇది ఎందులోనో చూసామని అనుకోండి, వాళ్ళ కాఫీ కొట్టారు. ఇది మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ కాఫీ కొట్టారు. ఇది మన హిస్టరీ, మళ్ళీ చెప్తున్నాను నేను. ఆ మొదలన ఆయన డబ్బులు పడేసి వెళ్ళిపోయాడట. ఆ డబ్బులు పడేసి వెళ్తుంటే ఎలా వస్తున్నాయి డబ్బులు? ఆ పిల్లల యజమానికి లేదా తండ్రికి అర్థమయ్యేది కాదు. ఆ పిల్లల యజమాని తండ్రికి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇంత మనకి ఈ టైంకి ఇంత డబ్బు అవసరమని ఎవరికి అర్థమవుతుంది? ఎవరబ్బా కనిపెట్టాలని చెప్పి నిద్రపోకుండా కనిపెడితే సరిగ్గా నైట్ టైం నికోలస్ వచ్చాక డబ్బులు వేయడం చూశాడు. వెంటనే పట్టుకున్నాడు. అయ్యా, నువ్వా మాకు ధర్మం చేస్తున్నది? ఎంత దాతృత్వం అయ్యా, నీలాంటి వాడు మా మధ్య సేవ చేయడం మాకు ఎంత ధన్యత. అంటే, అయ్యా పెద్ద ఆయన, నీకు దండం పెడుతున్నాను, దయచేసి ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు అని చాలా బతిమాలుకున్నాడు. చెప్పొద్దంటేనే ఇంకెక్కువ చెప్పేశారు అందరికీ. ఎంత చెప్పొద్దటో అంత చెప్పేస్తారు. మనసుకుంటే బలహీనత, ఇది ఎవరికి చెప్పకను అనుకోండి, ఈడెళ్ళి ఇంకెవరికి చెప్పకే అంటాడు. అలా అందరికీ తెలిసిపోయింది. మొత్తం మీద సెయింట్ నికోలస్ కోసం అందరికీ తెలిసిపోయింది. అలా రాను సెయింట్ నికోలస్ కోసం ఎప్పుడైతే మాట్లాడారో, ఈ నికోలస్ కోసం మాట్లాడగా ప్రజలు కొన్ని విషయాలు తెర మీద తీసుకొచ్చారు. అంటే సెయింట్ నికోలస్ అనే ఆయన ఒకరోజు బాగా వినాలి, ఒకరోజు ఆ తండ్రికి తెలిసిపోతే ప్రజలందరికీ చెప్పేసాడో లేకపోతే ఎలా వెళ్ళిపోయిందో మొత్తం మీద వెళ్ళిపోయింది. సెయింట్ నికోలస్ చనిపోయిన తర్వాత 1809లో రికార్డెడ్ డేట్స్ ఇవి. 1809 అయితే 18వ శతాబ్దంలో వెస్టర్న్ లివింగ్స్ 1809 బుక్
ఏ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే ఒక బుక్లో, మళ్ళీ చెప్తాను రాసుకోండి, ఏదైతే ఉందో వాషింగ్టన్ లివింగ్స్ లేదా వెస్టర్న్ కల్చర్లో వాషింగ్టన్ లివింగ్స్ అనేది 1809లో ఏ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే బుక్లో ఒక ఆయన ఆ బుక్ రాశాడు. నికోలస్ను పోలిస్తే ఏమంటాడంటే, మళ్ళీ ఇలాంటి నికోలస్ లాంటి వారు మన దేశంలో పుడితే బాగుండు, పేదోళ్ళకి అండగా ఉండేవాడని ఒక బుక్ రాస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? 2వ శతాబ్దంలో ఉన్న క్యారెక్టర్ని, అంటే 2వ శతాబ్దంలో నికోలస్ని ఇన్స్పైర్గా తీసుకుని, 2వ శతాబ్దంలో ఉన్న నికోలస్ని మాదిరిగా తీసుకుని, ఇలాంటి వారు మళ్ళీ పుడితే బాగుండని ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్లో ఒక క్యారెక్టర్ తయారు చేస్తాడు. ఆ క్యారెక్టర్లో వచ్చిన వ్యక్తే మళ్ళీ నికోలస్ అనే క్యారెక్టర్ 18వ శతాబ్దంలో తెర మీదకి వస్తుంది. ఇప్పుడు 18వ శతాబ్దంలో. ఈ 18వ శతాబ్దంలో నికోలస్ బాగా వినాలి. నికోలస్ అన్న ఆయన 18కి లేడు, 18కి ఎప్పుడో చనిపోయాడు. ఈ 18వ శతాబ్దంలో ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారు. ఇప్పుడు మనం ఉన్నామండి, క్రైస్తవ చరిత్ర మనం మాట్లాడుకున్నప్పుడు బర్నబా లాంటి వాళ్ళు మళ్ళీ ఉంటే బాగుండు అనుకుంటామా? అలా అనుకున్నప్పుడు బుక్ రాసి అనుకున్న బర్నబాని ప్రస్తావిస్తే, ఇదిగో ఈయన ఈ తరం బర్నబా అంటాంగా. అలాగే ఈ బుక్లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలి కనుక హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే బుక్లో ఈ బుక్లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి ఈయన పేరుని లేదా ఈయన క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్కి బాగా హైలైట్ చేశారు. అప్పుడు మళ్ళీ ఆ బుక్లో ఆ క్యారెక్టర్ హైలైట్ అయింది. మళ్ళీ నికోలస్ లాంటి వస్తే బాగుండు, దేశం బాగుండు, పేదోళ్ళు అండగా ఉండు అన్నప్పుడు ఈ నికోలస్ అనే క్యారెక్టర్ ఈ బుక్లో క్యారెక్టర్ హైలైట్ అయిపోయింది కనుక తర్వాత మరొక ఆయన వచ్చాడు. ఆయన పేరు క్లెమెంట్ కర్క్ మోర్ అనే ఆయన నికోలస్ అనే ఆయన మీద పద్యం రాశాడు. ఇది ఎప్పుడు రాశాడు? 1822లో రాశాడు. మళ్ళీ చెప్తున్నాను, క్లెమెంట్ కర్క్ మోర్ అనే ఆయన 1822లో ఒక పద్యం రాశాడు. ఎవరి మీద? నికోలస్. ఇప్పుడు ఏ నికోలస్? ఈ బుక్లో రాసిన నికోలస్ కొరకు, అలాగే 2వ శతాబ్దం నికోలస్ కొరకు ఒక పొయిటిక్గా ఒక ట్యూన్లో ఒకటి రాశాడన్న, ఒక పద్యం రాశాడు. ఆ పద్యంలో ఎలాగేమంటాడంటే, ఆ పద్యంలో ఒకే ఒక లైన్ నేను చెప్తాను. ఆ పద్యంలో ఏమంటాడంటే, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఆదరిస్తాడు, ఈసారి వచ్చేటప్పుడు పెద్ద బ్యాగ్ పట్టుకొని, చాలా బొమ్మలు పట్టుకొని, చాక్లెట్లు పట్టుకొని, ఆదరణ ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్న వారికి అనేక వస్తువులు పట్టుకుని నికోలస్ రాబోతున్నాడని ఒక పద్యం పొగుడుతూ రాస్తారు. అలా వచ్చింది సంచి. నాకు అర్థమవుతుందా? అంటే పద్యంలో సంచి అలా వచ్చిందనమాట. అంటే అలా వచ్చింది. తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ హైలైట్ అయింది. 18వ శతాబ్దంలో క్యారెక్టర్ హైలైట్ అయింది. ఇప్పుడు పద్యం హైలైట్ అయింది. ఎప్పుడైతే ఇవి హైలైట్ అవుతున్నాయో కార్టూన్స్ గీసే వాళ్ళు ఎక్కువైపోతారు, తెలుసు కదా. ఈ కార్టూన్స్ గీయడానికి అసలు ఎలా పెడదాం? పెద్ద బ్యాగ్, పెద్ద ఆయన, అందరిని ఆదరించడానికి ఎలా చూద్దాం, అసలు ఎలాగా ఊహిస్తే బాగుంటుందని ఒక కార్టూన్ ఇమేజ్ గీశారు. ఆ కార్టూన్ ఇమేజ్నే క్రిస్మస్ తాత అన్నా, అదే శాంటాక్లాస్. ఒకసారి చూపించండి. అదిగో ఆయన. నిజానికి ఈయన లేడు. ఎవరు? ఇది ఊహ. ఇది ఊహ, అది నిజం. ఆ నిజమైన ఆయన క్యారెక్టర్ మైండ్లో పెట్టుకుని ఈ పద్యంలో మాట్లాడగా, పద్యంలో పెద్ద బ్యాగ్, పెద్ద సొక్కో, మనకు బొమ్మలు తెస్తున్నాడు, చాక్లెట్లు తెస్తున్నారు, అందుకే చాక్లెట్లు చల్లుతారు, బొమ్మలు తెస్తారు. ఇలాంటివన్నీ ఊహించుకుని ఇలాగ ఒక డిజైన్ చేశాడు. ఈ బొమ్మ వేసిన ఆయన ఎవరంటే, ఆర్టిస్ట్ ఎవరంటే థామస్ నాస్ట్ అనే ఆయన వేశాడు. ఎవరు? థామస్. ఇది ఎప్పుడు వేశాడు? 1862. అంటే బొమ్మలు పట్టుకున్నట్టు, చాక్లెట్స్ పట్టుకున్నట్టు, చాలా మందికి ఏదో గుర్తు తెలియని ఒక పెద్ద ఆయన వచ్చి అందరికీ పంచుతున్నట్టు ఊహించి థామస్ అనే ఆయన గీసిన బొమ్మే చెప్పండి, శాంటాక్లాస్ అనే బొమ్మ. గుర్తుపెట్టుకోండి. నికోలస్ వేరు, చెప్పాలి, ఊహా చిత్రం వేరు. ఊహా చిత్రంలో క్యారెక్టర్ ఎవరుంటే బాగుంటుంది అనుకున్నారు? ఎవరుంటే బాగుంటుంది అనుకున్నారు? సైంట్ నికోలస్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని ఊహించుకొని ఇలాంటి తాతయ్య మనకుంటే బాగుండని ఎప్పుడైతే దీన్ని హైలైట్ చేశారో మెయిన్ మ్యాగజైన్స్లో, మెయిన్ ఎడిషన్స్లో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియాలో ఈ బొమ్మ హైలైట్ అయిపోద్ది. ఇప్పుడు ఒరిజినల్ బొమ్మ ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది చూడడము. ఒరిజినల్ ఆయన గీసిన బొమ్మ ఒరిజినల్గా ఒకటి ఉంటుంది, పంపించాను నీకు లింకు. ఒరిజినల్గా ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆ బొమ్మకు తగ్గట్టే ఇప్పుడు అప్డేట్గా డ్రెస్లు వేసుకున్నారు. ఎర్ర డ్రెస్సు, ఆ లైట్గా ఈ వైట్ కలర్ బార్డరు, ఈ పెద్ద చంచి. మీకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు అర్థం కావాలంటే ఆ ఇమేజ్ మీకు ఉంటే ఒరిజినల్ ఇమేజ్ నేను పెట్టాను, లింక్ పెట్టాను, ఒకసారి మళ్ళీ పెడతాను చూడు. ఆ ఒరిజినల్ ఇమేజ్ మనం చూస్తే మనకు అర్థం అవుద్ది. సింగిల్ లింక్ ఉంది చూడు, అది అనుకుంటా ఫస్ట్ది కదా అది. ఓకే, రైట్.
ఇదిగో పెట్టాను చూడు, ఇందులో సెకండ్ అది నీకు మళ్ళీ కోట్ చేస్తాను చూడు. ఇది చూడండి. ఆ ఇమేజ్ని బట్టి శాంటాక్లాస్ అన్న ఆయన వచ్చాడు. అంటే ఆయన గీసిన బొమ్మ అది ఎగ్జాక్ట్ ఆయన ఎవరైతే గీస్తాడో అదే గీసిన బొమ్మ. అలా వచ్చాడు తాతయ్య మన దగ్గరికి. ఇప్పుడు చెప్పండి, బొమ్మలు పంచడం, చాక్లెట్లు పంచడం, అందరికీ చిన్న చిన్నవన్నీ ఇవ్వడం, ఇవి ఆనవాయితీగా బాగుంది అంటే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటే బాగుంటుందని క్రిస్మస్ అనే ఈ ఫెస్టివల్లోనికి బుక్కుల్లో ఉన్న క్యారెక్టరు, చరిత్రలో ఉన్న క్యారెక్టరు, ఊహించిన ఆ ఊహా చిత్రం నిజంగానే కొరకు కొంతమందికి వేసాలు వేసి, ఆ వేసాలు వేసిన వారిని వెస్టర్న్ కల్చర్ చర్చిల్లోనికి సరదాగా తీసుకొచ్చారన్నమాట. అలా తీసుకొచ్చిన అలవాటు అమెరికాలో స్టార్ట్ అయితే ఆ అలవాటు ఇప్పుడు అందరికీ వచ్చింది. అది చూడండి, అది ఒరిజినల్ బొమ్మ, అది గీసింది థామస్ గీసిన బొమ్మ. చూసారా, ఎగ్జాక్ట్ అదే ఒరిజినల్ బొమ్మ. 1862లో గీసిన ఒరిజినల్ బొమ్మ అది. అదిగో పక్కన చిన్న టాయ్, ఆ పక్కన మళ్ళీ చాక్లెట్స్, ఆ పక్కన ఏదో ఉన్నాయి, ఇంకా నాకు తెలియట్లేదు, అవన్నీ కనబడుతున్నాయి చూడండి. అలా ఊహించి గీశారనమాట ఆ బొమ్మనే. రాను ఏమైపోయారంటే తాతయ్య అందరికీ చాక్లెట్లు పెంచితే ఏదో బాగుంది క్యారెక్టర్, సరదాగా పిల్లలు కూడా ముచ్చట పడతారని చెప్పి చర్చిల్లోకి దాన్ని తీసుకొచ్చారు. అందరికీ ఇలా పంచుతున్నట్టు చేయనట్టు. నిజానికి అందరికీ మోటో క్యారెక్టర్ ఎవరిదంటే నికోలస్ క్యారెక్టర్. నా మాట్లాడకపోతే నికోలస్ క్యారెక్టర్. ఆ నికోలస్ క్యారెక్టర్ని ఆత్మీయంగా అంటే ప్రేమించారు కనుక, ఆత్మీయంగా ప్రేమించారు. ఎలాంటి దాతృత్వం కలిగిన క్రైస్తవులు మనకు ఉండాలని అనుకున్నారు కనుక ఈ క్యారెక్టర్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు సరదాగా చర్చిలో తీసుకొచ్చారు. ఆ సరదా ఇప్పుడు కాస్త మితిమీరిపోయింది. ఇదే క్రిస్మస్ తాత లేదా శాంటాక్లాస్ వేషం ధరించుకొని, ఇంక ఈ మాట నేను ఓపెన్గా అంటున్నాను, సినిమా సాంగ్స్ ట్యూన్స్ పెట్టుకొని అన్యజనుల మధ్యకు పోయి వాళ్ళని రేపుతూ, వాళ్ళ మీద ఎటకారాలు చేస్తూ, ఇదే వేషంలో ఉండి పిచ్చి డ్యాన్సులు వేస్తూ, వాళ్ళ సంబరాల ముందు, వాళ్ళ బొమ్మల ముందు డ్యాన్సులు ఎలా వేస్తారో ఇదే శాంటాక్లాస్ పేరు అడ్డు పెట్టుకుని, ఈ ఊహా చిత్రాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు క్రిస్మస్ పేరు మీద ఈ కోతి చర్యలు చేస్తున్న వీళ్ళందరిని అంటానండి, ఖచ్చితంగా వీళ్ళ నరకానికి పాత్రలండి. ఎందుకంటే నికోలస్ అన్న ఆయనకు ఒక దాతృత్వం కలిగిన వాడు. శాంటాక్లాస్ అనేది ఒక ఊహా చిత్రం. పెద్దలు అనేది చిన్నపిల్లల కొరకు తెచ్చిన ఒక చక్కటి ఒక పాత్ర మాత్రమే. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రమే. పిల్లలకి ఇదిగో ఇలా పంచాలి, అందరికీ నేర్పించడానికి, ఒక అలాంటి పాఠాలు నేర్పించడానికి తీసుకొచ్చిన ఒక ఉత్తమమైన ఊహా చిత్రం. అలాంటి దాన్ని ఈరోజు చెత్త సాంగ్స్ పెట్టుకుని ఎగురుతూ కింద మీద పడి అసభ్యకరమైన నృత్యాలు వేస్తూ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, ఎవరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో అనిపిస్తుంది. అంటే వీళ్ళకి హిస్టరీ తెలియదు, బేసిక్స్ తెలియదు, బైబుల్ తెలియదు, ఏమీ తెలియదు, క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, బాధ్యత తెలియదు, ఏమీ తెలియదు. వీళ్ళకి ఏం తెలుసు అంటే ఎకిలి ఎదవలందరూ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎకిలి ఎదవలందరూ, పనికి మాలిన సన్నాసిగాళ్ళందరూ ఇలాంటి డ్రెస్ ఒకటి వేసుకుని ఈ కోతి చర్యలు చేస్తుంటే అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్, ఇది ఒక క్రిస్మస్ స్నేహం అనుకుంటున్నాం. అగ్గెటెళ్ళండి ఇలాంటి వాళ్ళందరికీ నన్ను అడిగితే. ఎగిరి చర్యలు చర్చ లేకపోతే సంత? ఇది ఎకిలి చర్యలు చేయడానికి సంత చర్చ? అరే నికోలస్కి ఒక క్యారెక్టర్ ఉంది, ఆ నికోలస్ ఇన్స్పైర్ అయిన బుక్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ బుక్లోంచి ఇన్స్పైర్ అయిన కార్టూన్ వేసిన వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక దాతృత్వమైన ఒక క్యారెక్టర్ హైలైట్ చేశారు. నువ్వు లింగులింగమైన ఆశ సాకెట్లు వేసుకుని ఎవరిని అడవాడు చేద్దామనరా అని అడుగుతున్నాను నేను. ₹10 సాకెట్లు వేసుకుని వచ్చి అలా జల్లి నడుతున్నాను. ఈసారి ఇలా కనబడినప్పుడు కూర్చోబెట్టి ఆ క్యాప్ తీసి ఎవరైనా నువ్వు బాప్టిజం తీసుకున్నా అడగాలండి ఖచ్చితంగా. నేను నీ ముఖానికి రక్షణ లేదు, ఏమీ లేదు, ఏమి ఎరగదిద్దామన్నా అసలు నీ శాంటాక్లాస్కి నికోలస్కి తేడా ఎట్లా అడగాల? యాసం వేస్తున్నాడు. యాసాలు ఎక్కువైపోయాయి, దరిద్రాలు ఎక్కువైపోయి ఇవన్నీ వచ్చేసాయి. రాను భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చేసారు. పట్టుకుని దరిద్రపు వ్యాసాలని తీసుకొచ్చి బయటపడేస్తారు. ఇంకా ఏం జరిగాయి కొన్ని విషయాలు వచ్చాయి. మళ్ళీ ఇంకా తెరలోకి ఏం వచ్చాయంటే ఈ ట్రీస్ అనేవి వచ్చాయి తర్వాత. ఇంకో విషయం ఏదో నేను పాయింట్ మిస్ అయ్యాను, ఒకసారి నేను టచ్ చేస్తాను. ఇంకా మీకు అర్థం కావాలి అంటే కొన్ని విషయాలు నేను టచ్ చేస్తాను. ఈ శాంటాక్లాస్ విషయంలో జరిగిన కొన్ని పొరపాట్లే కాదు, కొన్ని మిశ్రితంగా తయారైపోయిన కొన్ని దరిద్రపు అలవాట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనకు అర్థం కావాలి అంటే మనం మాట్లాడుకున్న వాటిలో ఈ క్రిస్మస్ క్యారల్స్తో పాటు ఒక పాయింట్ నేను మిస్ అయ్యాను. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే ఈ 1223లో ఈయన ఎవరైతే ఉన్నారో ఫ్రాన్సిస్, ఈయన 1223లో స్కిట్లు వేయడం అనేది నేర్పించాడు. స్కిట్ అంటే ఏంటి?
ఏ రోజుకి నైట్ వేయడం వెనకాల సున్నీ కట్టడం కాదు. ఎందుకంటే ఈ మధ్య ఏ రోజుకి నైట్ వేసేస్తున్నారు ఇంకే గొడవ లేకుండా. ఏ రోజుకి నైట్ ఆడు ఎంత సీరియస్ క్యారెక్టర్ అంటే నైట్ వేసాడికి ఆడికి నైట్ వేస్తారండి. నాకు ఎంత బాధ అయిపోయిందో, పవర్ఫుల్ క్యాండిడేట్కి నైట్ వేస్తారేంటని. గొర్రెల కాపర్లనేమో కామెడీ యాక్టర్లు చేసి పడేస్తారు. అలాంటి స్కిట్లు వేయలేదు. 1223లో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అని ఏం చేస్తాడంటే నైటివిటీ స్కిట్, అంటే మన సాంప్రదాయానికి అనుకూలంగా కొన్ని కథాంశాలు, అంటే అనుకూలంగా ప్రజలకు అర్థమయ్యేలా ఇలా కొన్ని డ్రామాలు వేయాలి, ఇలా వేయాలని 1223లో ఇలాంటి డ్రామాలు వేసే విషయాలు తెర మీదకి హెల్దీగా తీసుకొచ్చింది ఈయనేనండి. ఎందుకంటే అప్పట్లో చదువులు తక్కువ, అర్థం అవడం తక్కువ, బైబిల్ అందరికీ దగ్గర రావడం కూడా తక్కువ. వాళ్ళ టైంలో అందరికీ క్రీస్తు యొక్క సువార్త అర్థం కావాలని ఈ స్కిట్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది ఈయనే. అందుకే ఈ తర్వాత ఎప్పుడైతే ఈ స్టోరీస్ పుంకాలుగా మరియమ్మ, యోసేపు, ఏరోదు ఇలాంటి క్యారెక్టర్లన్నీ ఎప్పుడైతే వస్తున్నాయో మరీ అలా స్టోరీ నడిచిపోతుంటే ప్రజలకు బోరు కొట్టేస్తుందని అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ మధ్యలోకి సాంగ్స్ తెచ్చారనమాట. ఏం తెచ్చారు? సాంగ్స్, గీతాలు. అంటే ఇవి ఏ గీతాలు పేరెట్టారు వాటికి? ఇవి ఏం సాంగ్స్ అంటే క్రిస్మస్ సాంగ్స్ అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఈ క్రిస్మస్ సాంగ్స్ అని వచ్చి. ఈ సాంగ్స్ ఏం చేశారంటే ఈ సాంగ్స్ పెట్టుకుని సాంప్రదాయానికి అనుకూలంగా క్రిస్మస్ పాటలు రాయడం మొదలుపెట్టారు. నైటివిటీకి తగ్గట్టుగా 1410లో సాంప్రదాయాలకు తగ్గట్టుగా పాటలు రాయడం మొదలుపెట్టారు. ఎలా పాడేవారంటే మనకి ఎలా పాడతారంటే ఇప్పుడు మనకు సాంప్రదాయమైన పాట ఉంటుంది, మీకు గుర్తుందో లేదు? మా ఇంటి పేరు పశువులు పాక, పక్కింటి పేరు ఒలీవ కొండ, ఎదురింటి పేరు ఒలీవ తోట. ఏ పాట ఉందో ఇప్పుడు సాంప్రదాయం పాట భలే ఉంటుంది. ఇక కొన్ని పాటలు ఉంటాయండి చాలా సాంప్రదాయంగా, అంటే మనకు తగ్గట్టుగా రాసిన పాటలు ఉన్నాయి చూసారా, అలాగే అప్పుడు పాటలు రాసేవారు అనమాట. అంటే మనకు అర్థమవుతున్న విషయాల్లో మనకు అర్థం కాని విషయాన్ని చొప్పించి దానికి ఒక ట్యూన్ ఇచ్చి దాన్ని ఒక పద్యంలాగా రచనలా పెట్టి సువార్తను అందులో చొప్పించి నడిపించేవారు. అలా చక్కగా హెల్దీగా ఆ రోజుల్లో తీసుకొచ్చారు. ఈరోజు ఆ సొక్క ఎందుకు పుట్టిందో తెలియదు, వీడికి సందడి ఎందుకు వచ్చిందో తెలియదు, వీడు ఎందుకు ఎగురుతాడో తెలియదు, ఏటో ఆడవాడో తెలియదు, ఆ పొగ ఎందుకు వస్తుందో తెలియదు, ఆ లైట్ ఎందుకు ఆరిపోతారో తెలియదు, గొడవ ఏంటో తెలియదు. ఈ సిగ్గులేని ఆఫ్ డ్రెస్ వేసుకుని ఎగురులాట్లేటో మనకి ఏం అర్థం అవ్వదు. సొక్క పుట్టింది అక్కడ పెక్క పుట్టింది బయట. ఇదే గొడవ, ఇదే బేస్లు, ఇవే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అయిపోయింది తప్ప ఇందులో అడుగుతాను. ఇందులో ఒక మెసేజ్ ఏది? క్రిస్మస్ సాంగ్లో ఒక మెసేజ్ ఏది? ఈరోజు క్రిస్మస్ సాంగుల్లో మెసేజ్లు ఉన్నాయా? ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు. క్రిస్మస్ సాంగ్లే కాదు, మామూలుగా మనకి క్రిస్టియన్ ట్రెడిషనల్ సాంగ్స్లో కూడా మెసేజ్ ఉందా? బేస్ ఎక్కువైపోయింది, అడావుడు ఎక్కువైపోయింది, అనవసరమైన మ్యూజిక్లు ఎక్కువైపోయినాయి, వెళ్ళాల్సిన వాక్యపు భాగం రచన లైన్స్ తక్కువైపోయినాయి. అందుకే వాళ్ళు హెల్దీగానే స్టార్ట్ చేశారు. రాను క్రిస్మస్ పాటలు బయటోళ్ళు పాటలు లాగే తయారయ్యాయి. ఇంకా ఏం చేయాయి? ఇక్కడ నుండే 1410 నుండే ఎక్కడి నుండే ఈ ఏదికల మీద వేసే నాటికలు కాస్త, ఈ ఏదికల మీద పాడే పాటలు కాస్త మెల్లగా ఈదుల్లోకి వెళ్ళి పాటలు పాడుతూ డ్యాన్స్లు వేయడం, ప్రోగ్రాం చేయడం మొదలెట్టారు. ఆ వీధుల్లోకి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈదెక్కి ఏ రంగం చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా వచ్చాయండి ట్రెడిషన్స్ అన్నీ. క్యారెల్స్ ఎలా వచ్చాయో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ శాంటాక్లాస్ ఎలా వచ్చాడో మనకు అర్థమవుతుంది. నికోలస్ ఎవరో మనకు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు మనకు అర్థమవుతుంది చెట్టు, క్రిస్మస్ ట్రీ. అసలు దీని గొడవ ఏంటి, ఈ క్రిస్మస్ ట్రీ గొడవ ఏంటి? ఒకసారి వీలైతే దాన్ని ఏమన్నా ఇమేజ్ ఉందా క్రిస్మస్ ట్రీ? ఒకసారి దాని ఇమేజ్ చూద్దాం. ట్రీ కోసం ఒకసారి చూద్దాం. క్రిస్మస్ చెట్టు మన వాళ్ళు ఏం పెడతారంటే ఏది పడుతుంది పెట్టేస్తారండి. ఏది గుబురుకుంటే దానికి ఎడేస్తారు, లైటింగ్ దానికి ఎడేస్తారు 4 స్టార్లు. ఇంకా ఆ చెట్టు ఈ చెట్టు కాదు, దానికి ఒక చెట్టు, దానికి ఒక ప్రత్యేకత, దానికి ఒక కథ ఉంది. కథ అంటే కథనం ఉంది, దానికి అన్య సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఈ మధ్య ఒక వీడియో తిరుగుతుంది వైరల్గా క్రిస్మస్ చెట్టు కోసం. అదైతే కాదండో, యావే చెట్టు ఎలాగున్నావు ఏంటని అడిగితే నాకు ఎవరు లేరని అన్నదా. చెట్టు మాట్లాడుతుందా? అది కాదు స్టోరీ. దేనికి ట్రెడిషనల్గా ఒక విషయం ఉంది. ఏముందంటే నిజానికి నార్త్ అమెరికా, యూరప్, ఆసియా, నార్త్ ఆఫ్రికా, ఇంకా కొండసీమలో కొన్ని ప్రాంతాల్లో, ఈ శీతల ప్రాంతాల్లో ఎక్కువగా మొలిసే ఒక చెట్టు ఉంటుంది. అది సర్వీస్ చెట్టు కాదు. మన సర్వీస్ చెట్టు పెడతారు, ఆ చెట్టు కాదు. ఆ చెట్టుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, నేను మర్చిపోయాను రాసుకోవడం. ఆ చెట్టు ఎక్కువగా అక్కడ ప్రత్యేకంగా మొలుస్తుంది. చూదుగా ఇలా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఆ చెట్టు. అది సేమ్ పిరమిడ్ టైప్లో ఉంటుంది. ఆ చెట్టు ఆ ఏరియాలో ఎక్కువ పండడం అలవాటు కనుక ఆ చెట్టుకి కొన్ని నమ్మకాలు ఉంటాయి.
ఏమి నమ్మకాలు ఉంటే వాళ్ళ దేవతలను మొక్కుతూ మనకి ఎలాగైతే ఇక్కడ చెట్లను మొక్కుతారో అక్కడ కూడా చెట్లను మొక్కుతారు. ఆ దేవతలకు మొక్కుతూ ఆ దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు దగ్గర వాళ్ళు ఎంత వెలుగు రప్పించాలో, ఎన్ని ఆచార కర్మకాండలు జరిగించాలో అన్నీ జరిగిస్తారు. ఇంత జరిగించిన తర్వాత ఆ చెట్టు ఫేమస్ అయిపోయింది అనమాట. అంటే రోమీలు కూడా ఈ చెట్టుని, అంటే ఇప్పుడు ఏదైతే క్రిస్మస్ ట్రీ అంటున్నామో ఆ చెట్టును వాళ్ళు ఆచరించినట్లు చరిత్ర దాఖలాలు ఉన్నాయి. మరి మనకు ఎలా వచ్చింది ఈ చెట్టు అంటే కొంచెం మనకు వాదనలు ఉన్నాయి. వాదనలు ఏమున్నాయంటే, రిఫర్మేషన్కి మూలమైన మార్టిన్ లూథరన్ గారు ఉన్నారుగా, ఫైటర్. లూథరన్ గారి మీద ఒక కథ ఉంది, దానికి బేస్ రెఫరెన్స్ కూడా చూపిస్తారు. వాళ్ళు అంటారు, నేనేం స్థిరపరచట్లేదు. లూథరన్ గారట ఈ ఏరియాలో, ఈయన కూడా ఈ జర్మన్ ఏరియాకి సంబంధించిన లూథరన్ గారు, ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుంది ఇది. ఈ ఏరియాలో ఈయన వెళ్తున్నప్పుడు క్రిస్మస్ టైంలోనే అలాగా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకో ఆ రోజు నక్షత్రాలు ఎక్కువగా ఆయన కనబడినప్పుడు, ఆ నక్షత్రాల్లో నుంచి చెట్లు, అంటే ఈ పొదల్లో నుంచి ఆ నక్షత్రాలు అలా కనబడుతున్నప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చిందట, బహుశా రోజు మెస్సయ్య పుట్టినప్పుడు కూడా నక్షత్రాలు ఇంత గుబురుగా ఉన్నాయేమో అని. నా బిడ్డలకి నక్షత్రాలు, అంటే నక్షత్రం నడిచింది క్రీస్తుని గూర్చి చెప్పడానికన్నా నా బిడ్డలకు కూడా ఒక స్టోరీ, నా చుట్టూ ఉన్న చిన్న బిడ్డలకు ఒక స్టోరీ చెప్పాలనుకుని మార్టిన్ లూథరన్ గారు ఆ చెట్టు కొమ్మ నరికి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని ఒక మొత్తాబు చేయించి కొన్ని నక్షత్రాల్లా కట్టి ఆ నక్షత్రాలు చూపిస్తే, ఏంటి డాడీ లేదా ఏంటి అంకుల్ అని అడిగినప్పుడు, ఇవేంటంటే అమ్మ, ఆ రోజు క్రిస్మస్లో కూడా, అంటే మొదటి ప్రభు పుట్టుకలో నక్షత్రాలు చాలా కీలక పాత్ర పోషించాయి. ఎలాగే అనడానికి ఒక డెమో చూపించడానికి పిల్లల కోసం పెట్టిన చెట్టంట అదొక స్టోరీ అంతే. హిస్టరీలో ఇంకేముందో దీనికి మూమెంట్ అంటే, బోనిఫేస్ అనే ఈయన కూడా ఒక సువార్థికుడు. ఈయన ఏం చేస్తాడంటే జర్మన్ ట్రైబల్స్కి సువార్త చెప్పడానికి వెళ్తాడు. ఈ జర్మన్ ట్రైబల్స్కి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ బోనిఫేస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈ సువార్త చెప్పడానికి వెళితే, ఈ చెట్లు మొక్కుతారు కదండి అప్పటికి అన్ని జనాంగం, వీళ్ళు మొక్కుతున్నప్పుడు చెట్లకి బలిచ్చేవారట, నరబలి, పిల్లల్ని నరబలి. ఆ చెట్టు దగ్గర అప్పుడప్పుడు మీరు గమనించారా, మన చెట్లకు కూడా కోళ్ళను కోస్తారు, మేకలను కోస్తారు, చెట్లకు బలేస్తారుగా. ఇలాంటి ట్రెడిషన్నే ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఈ చెట్టుకి బలేస్తున్నప్పుడు ఎవరైతే ఈ ఫేస్ అనే ఎవాంజలిస్ట్ ఉన్నాడో చూసి తట్టుకోలేకపోయాడు. ఈ చెట్టుకే మీరు బలిస్తున్నారు కనుక అందరూ చూస్తున్నారు సువార్త చెప్పి తప్పుడు పనులు ఎందుకు మీరు చేస్తున్నారని ఆ చెట్టుని నరికేశాడంట అక్కడ. ఇదంతా జరిగిన స్టోరీకి అని చెప్తారు 16వ శతాబ్దంలో. అయితే ఆ చెట్టుని ఎప్పుడైతే నరికేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ చెట్టు మొదల నుంచి మళ్ళీ వేరొక చిగురు వచ్చిందట. ఆ చిగురుని బేస్ చేసుకుని ఆ యెషయా గ్రంథం చిగురు అనే పదం ఉంటుంది చూసారా, దానికి దీనికి కలిపి ఓ క్రిస్మస్ మెసేజ్ చెబుతూ, మన కొరకు బలైపోవాల్సింది మీ పిల్లలు నా పిల్లలు కాదు, మన కొరకు బలైపోయింది ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈయన దేవుని కుమారుడు, ఆయన చనిపోయాడని దాన్ని బేస్ చేయడానికి, ఇదిగో పిల్లలు ఇంతమంది చెట్టుని బట్టి మీరు చాలామంది చంపేశారు కనుక ఇది ఒక చేదు జ్ఞాపకంగా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తానని ఆ చెట్టుని జ్ఞాపకం చేస్తూ ఒక డెమోగా పెట్టి వాళ్ళకి చెప్పేవాడంట. అలా వచ్చింది చెట్టు. అందుకే చూడండి, అన్యులు బాగా ఆచరించిన ఆచారాల్లో ఆ చెట్టు ఉంటుంది రోమిలకి. మనం ఎలాగైతే మామిడాకులు ఆకులు ఎలా కడతామో వాళ్ళకు కూడా ఇంటికి ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు ఆ చెట్టుని ఎక్కువ వాడతారన్నమాట. అయితే ఆ చెట్టుకి బలి నైవేద్యాలు ఎక్కువ ఇస్తున్నారు కనుక అది తప్పుడు విధానం, దీన్ని కాదు, ఇదిగో మనం చేయాల్సిన ఇది కాదు, ఈ తప్పుడు జ్ఞాపకాలకి మళ్ళీ ఉండకూడదు, మనం వెలిగే నక్షత్రాలుగా మారిపోవాలని దాన్ని ఈ విధంగా మార్చి, అంటే కొంచెం ట్రెడిషన్ మార్చి దాన్ని ఎలా చెప్పుకొచ్చారు అంతే తప్ప చెట్టుకు మొక్కమని కాదు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ ట్రీ కూడా ట్రెడిషనల్గా వచ్చిందే, శాంటా క్లాస్ కూడా ఊహించే ట్రెడిషనల్గా వచ్చిందే చెప్పాలి. సెయింట్ నికోలస్ హిస్టరీలో మూమెంట్ నేను అడుగుతాను, ఎక్కడన్నీ ఇవి బైబిల్లోంచి వచ్చినాయండి? అలా వచ్చాయి కొన్ని అలా వస్తాయి. ఇప్పుడు 2024లో ఉన్నామండి, ఇంకో నెల పోతే 2025లోకి వెళతాం. ఇంకో 20 ఏళ్ళు పోయిందనుకోండి, ఇంకో 25 సంవత్సరాలు పోతే 2050కి వెళతాం. 2050కి ఎంత అప్డేట్ అయిపోతుందండి ప్రపంచం. అప్పటికి ఇంకేం వస్తాయో మనకు తెలియదు. అలా వెళ్ళే కొలిది ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే అది తప్పు అనిపిస్తుంది, తర్వాత ఏమనిపిస్తుంది అంటే పర్లేదులే అనిపిస్తుంది అనమాట. అలా వచ్చినాయి ఇవన్నీ. మీకు ఉదాహరణ చెప్తాను. రేడియో వచ్చిన కొత్తలో అంట క్రైస్తవులు రేడియో వినకూడదు అనేవారట. రేడియో వింటే అది సాతాను, వినకూడదు అనేవారట. కానీ రాను ఆ రేడియోలోనే సువార్తలు చెప్పారు. టీవీ వచ్చిన కొత్తలో అనేవారట క్రైస్తవులు, చెప్పండి, టీవీ చూడకూడదు అన్న. రాను ఆ టీవీలోనే
సువార్త చెప్పడం అంటే ట్రెడిషన్స్ అనేవి లేదా కల్చర్తో పాటు ట్రెడిషన్స్ అనేవి ఎలా వచ్చేస్తాయి అంటే అలవాటు చేసుకుని దాన్ని కూడా మనం ఎలా మలుచుకుంటాం, సువార్త బేస్మెంట్లుగా మలుచుకుంటాం. అలా పెద్దలు అంగీకరించారు. మరి మీ ఒపీనియన్ ఏంటన్నా అని నన్ను అడిగితే నాకు ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ఏంటంటే ఈ చెట్టు అయినా, చెట్టుకి మొగ్గకూడదు, ఈ చెట్టు అయినా, శాంటాక్లాస్ అయినా, ఇంకా వచ్చిన ఈ కొన్ని సాంప్రదాయాలు ఇవేవైనా నాకు తెలిసి ఇవేవి రక్షణ పోగొట్టవండి. నా ఫీలింగ్ ఇది. ఒకవేళ తప్పైతే నేను సరి చేసుకుంటాను. నాకు తెలిసి ఇవేమి రక్షణ పోగొట్టేంత ప్రమాదకరమైనవి కదా. రక్షణ ఎప్పుడు పోతుందో చెప్పనా? అసలు క్రీస్తుని ఎలాగన్నా జ్ఞాపకం చేసుకుంటున్నారు వీళ్ళు. నీ ముఖానికి ఏడాదిలో ఒకసారి కూడా జ్ఞాపకం రావట్లేదు చూసావా? అసలు క్రీస్తు త్యాగము, బలి, ఆయన చిత్తము ఏది జ్ఞాపకం లేకుండా నిస్సారంగా అలా ఉండి వెళ్ళిపోతుందో చూసావా? నీకే ప్రమాదం, గుర్తుపెట్టుకో. ఏదో ఒక విధంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారో కొన్ని పరిధులు మనకు అర్థం వల్ల ఇవి వాక్యాన్ని దాటి వస్తున్నాయి అన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసి ఆపాలి. అందుకే మనం చూడండి, మనము క్రిస్మస్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, చర్చ్లో మనం కూడా క్రిస్మస్ చేస్తాం. కానీ వీటన్నిటిని ఆ బౌండరీ దాటి లోపలికి రానిస్తామా? మన దగ్గర చెట్టు ఉండదు, పొట్ట ఉండదు, ఇంకా చెప్పండి పొట్టేసుకున్న శాంటాక్లాస్ కూడా ఉండడు, ఎవరు ఉండరు. మరేముంటుంది మన దగ్గర అంటే చెప్పండి? సత్యము తప్ప ఇంకేం చెప్పం. క్రిస్మస్ ఎట్టినా సత్యమే చెప్తాం, గుడ్ ఫ్రైడే ఎట్టినా సత్యమే చెప్తాం, ఈస్టర్ ఎట్టినా సత్యమే చెప్తాం. అసలు నువ్వు ఏది పెట్టినా మన మోటో ఎలా ఉంటే చెప్పండి, వాక్యమే చెప్తాం అంతే. కాకపోతే జనాలకి ఆ ఫీల్ ఉంది కనుక డిసెంబర్ నెల వచ్చేసరికి అదో రకమైన ఫీలింగ్ వస్తుంది కనుక ఆ ఫీలింగ్ని ఏం డిస్టర్బెన్స్ చేయకుండా ఆ ఫీలింగ్లోనే క్రీస్తు ఎందుకు వచ్చాడో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. అయితే 2 వాదాలు వస్తాయి, ముగించేస్తాను. వెంటనే కొంతమంది ఏమంటారంటే, అంతే బాగా చెప్పారు కానీ జేమ్స్ గారు ఇండైరెక్ట్గా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఎట్లని అన్నారు. వెంటనే నాకు రెఫరెన్స్ చూపిస్తారు. రెఫరెన్స్ చెప్పిన గలతీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11 వచ్చిన చూడండి ఒకసారి. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి నేను భయపడుచున్నా. ఎన్ని రెఫరెన్స్ ఏం చేస్తారండి భక్తులందరూ ఉన్నాయి. ఏమంటారు? మీరు దినాలు, ఉత్సవాలు, మాంసాలు, ఇక రకరకాలవన్నిటినీ అంటే నెలలు, దినాలు, వారాలు ఇవన్నీ మీరు పాటిస్తున్నారు. దీనివల్ల ఏంటి? బైబిల్ అలా చెబుతుందా? అది వద్దని గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అన్నాడు. తగునా నీకు జేమ్స్ అని అడుగుతాను నేను టెక్స్ట్ మాట్లాడుతున్నాను. అసలు అక్కడ ఎక్కడైనా గలతీ పత్రికలో ఈ క్రిస్మస్ డే కోసం మాట్లాడా? ఆ పౌర్ణమి, ఆ అమావాస, ఈ దినాలు, ఈ ఆచారాలు గలతీ పత్రికలో మాట్లాడుతున్న టెక్స్ట్ ఏంటి చెప్పండి? ధర్మశాస్త్ర ఆచార కర్మకాండలు. అవి పాటిస్తున్న ధర్మశాస్త్రం అంటే తెలుసుగా, పాత నిబంధన. అవి ఏం పాటిస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే పునరుద్ధానం కాదు, ఇంకా విశ్రాంతి దినమే అంటారు వాళ్ళు. బాప్టిజం కాదు, ఇంకా సున్నతి అంటారు వాళ్ళు. గొర్రెల రక్తం, మేకల రక్తం అంటారు ఇంకా వాళ్ళు. ప్రభు రక్తాన్ని పక్కన పెట్టి అంటే అటు ధర్మశాస్త్రాన్ని, ఇటు సున్నతిని, అటు ధర్మశాస్త్రాన్ని, ఇటు రక్షణని రెండింటిని కలిపి పాటిస్తున్న వాళ్ళని పౌలు ఏమంటారంటే ఇంకా పాత నిబంధన పట్టుకుని ఎందుకు ఎలా ఆడుతున్నారు? ఆ దినాలు అయిపోయాయి, ఆ గడియలు అయిపోయాయి, అవి గతించిపోయాయని ఆ పాత నిబంధన ఆచార కర్మకాండలని ఖండిస్తున్న టెక్స్ట్లోని సందర్భం ఈ గలతీ పత్రిక. ఇది తెచ్చి ఎక్కడ కలుపుతున్నారు? దేనికి కలుపుతున్నారు? కాబట్టి మీ వాదన ఒకవేళ వాదన రైట్ అవ్వచ్చేమో కానీ మీ వాదనకి బైబిల్ సపోర్ట్ చేస్తుందని రెఫరెన్స్ చూపించడం అది ఉందాతనం అనిపించుకోదు. ఇది మొదటి ఆర్గ్యుమెంట్. సరే ఉందన్న వాళ్ళు ఏమంటారు? జేమ్స్ గారు సూపర్ చెప్పారండి, మీరు సూపరు, బైబిల్ ఇదే చెప్తుందండి అని మళ్ళీ అంటే ఇప్పుడు నేను ఉందని చెప్పట్లేదు, లేదని చెప్పట్లేదండో, నా గొడవ వదిలేయండి. ఉందని చెప్పేవాళ్ళు ఏ రెఫరెన్స్ చూపించుకుంటారంటే రోమిలికి రాసిన పత్రిక. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక ముగించుకుందాం. 14వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరచుకొనవలెను. దినములు లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు.
తినువాడు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభు కోసమే తినుచున్నాడు. దీనికి వెళ్తారండి ఏమని? దినములు లెక్క పెడతాం అంటే మేము డిసెంబర్ 25 లెక్క పెడతాం అంటే ఎవరి కోసం లెక్క పెడుతున్నాం చెప్పండి? వచనం బట్టి ప్రభు కోసమే లెక్క పెడుతున్నాం. ప్రభు ఉన్నాడని లెక్క పెడుతున్నాం, ప్రభు పుట్టాడని లెక్క పెడుతున్నాం అంటారండి రిఫరెన్స్ ఇవ్వించి. ఇప్పుడు మళ్ళీ అంటున్నాను, వాళ్ళ గలతీ పత్రికలో చూపించి వాళ్ళ ఉందాతనం ఎలా అయితే తగ్గించుకుంటారో ఇది చూపించి డిసెంబర్ 25 మేము చేయడం రైట్ అని ఈ రెఫరెన్స్ చూపించుకోవడం కూడా మనం ఉందాతనాన్ని చెప్పండి తగ్గించుకోవడం అవుతుంది. ఇక్కడ ఏంటి టెక్స్ట్ ఏంటి? ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని పాటించాలి, కొన్ని పాటించకూడదు. అందుకే వాళ్ళకి డెక్క ముక్క 2 రెక్కలు ఇవి ఉంటాయిగా, ఆ టెక్స్ట్ ఉంది. ఇంకోటి విగ్రహాలు జోలికి పోకూడదనే సందర్భాలతో ఇంటర్నల్గా అంటే ఇండైరెక్ట్ మీనింగ్ కూడా ఉంది అక్కడ. వాటిని గుర్తుపెట్టుకోండి, వాటి కోసం మాట్లాడుతున్న టెక్స్ట్ అది. వాటి కోసం అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ నువ్వు ఉపయోగించుకోవడానికి లేదు చెప్పండి, ఈ టెక్స్ట్ నువ్వు ఉపయోగించలేదు. ఇదంతా కాదని నువ్వు నాకు ఏదో తేల్చా, నీ రోజు నన్ను సీరియస్గా నా ముఖం మీద ఏలేటి నువ్వు నన్ను అడిగితే కొన్ని చెప్తాను నేను. వీడియో చెప్పిన క్రిస్మస్లో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? గలతీ పత్రిక కాదు, రోమపత్రిక కాదు, మరి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? శాంటాక్లాస్ కాదు, చెట్టు కాదు, ఇవేమీ కాదు, మరి ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే క్రిస్మస్లో త్యాగపూరితమైన కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ క్యారెక్టర్ జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే యేసుప్రభు మళ్ళీ మరియమ్మ గర్భాన్న మోయడానికి పుట్టడు, మరియమ్మ గర్భంలోనికి ఇప్పుడు రాడు. మరియమ్మను ఇప్పుడు మోయడానికి కాదు, మరియమ్మను ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, మరియమ్మను ప్రతిరోజు ఆయన సిలువ మీద అసూలు బాసేంత వరకు మరియమ్మను పొడుస్తూనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితంలో వచ్చారు. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఇక మళ్ళీ యేసుప్రభు పుట్టడు, యేసుప్రభుని ఇప్పుడు మన భుజాల మీద ఎత్తుకుంటాం, మనం త్యాగం చేస్తాం. మొదటి క్రిస్మస్లో అంటే క్రిస్మస్ అనకూడదు, మొదట ఆయన పుట్టుకలో కొన్ని క్యారెక్టర్ చాలా క్రియాశీలకంగా పోషించిన పాత్రలు మనకు కనబడతాయి. మొట్టమొదటి మనకు కనబడతారు, అర్ధాంతరంగా తన పెళ్ళి ఆగిపోయిన ఒక 17 ఏళ్ళ ఆడపిల్ల కనబడుతుంది. తన ప్రభు కొరకు తన లైఫ్ని రిస్క్లో పెట్టింది చూసారా? అలాంటి ఆడపిల్లలు మళ్ళీ కావాలి. మీ పెళ్ళిళ్ళు ఆపేసుకోమని నా ఉద్దేశం కాదు, అంత కమిట్మెంట్ అంటే దేవుని కొరకు మీ క్యారెక్టర్ని, దేవుని కొరకు మీ బలాన్ని, దేవుని కొరకు మీ టాలెంట్ని, దేవుని కొరకు మీ నాలెడ్జ్ని, దేవుని కొరకు పెట్టుబడి పెట్టే మళ్ళీ మరియమ్మ లాంటి వీర వనితలు కావాలి. ఇప్పుడు నేను దేవుని కోసం చదువుతాను, నేను దేవుని కోసం ఉద్యోగం కొడతాను, నేను దేవుని కోసం ఘనంగా ఉంటాను, నేను క్రైస్తవ బిడ్డనే ఘనమైన సాక్ష్యం కలిగి ఉంటాను, నేను దేవుని కొరకు జీవిస్తానే కమిట్మెంట్ ఉన్న ఆడపిల్లలు కావాలి. ఇప్పుడు మరియమ్మలు కావాలి. మళ్ళీ చూస్తే ఇంత చక్కగా ఉన్న ఎవరండి ఈ పిల్లనగానే పలానోళ్ళ పిల్ల కాదండి, తక్కువ ఆన్సర్ చెప్పాలి, క్రిస్టియన్ అందుకు అలా ఉందని చెప్పాలి, తన క్రైస్తవరాలు అందుకు అలా ఉంటుందని చెప్పాలి. నీ కట్టు బొట్టు, నీ మాట, నీ వ్యవహారం, నీ నడక, ప్రతి దాంట్లో నువ్వు క్రీస్తుని స్పష్టంగా చూపించాలి. ఆ రోజు గర్భాన్ని మోసి ప్రపంచానికి చూపించింది మరియమ్మ, నీ బతుకులో జీవించు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. వయసులో ఉన్న తల్లులకి. రెండవది, యోసేపు అనే అబ్బాయి ఉన్నాడు, కమిట్మెంట్ ఉన్న అబ్బాయి. తన మ్యారేజ్ ఒక్కసారిగా తన జీవితం ఎన్నో కళ్ళగా అన్నాడు, తన భార్యతో ఇలా ఉండాలి, అలా ఉండాలని. ఒక్కసారి కళ్ళని ఆవిరైపోయాయి. కళ్ళకు రివర్స్ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నీ కళ్ళకు పూర్తి ఆపోజిట్ నిందలు, ఇబ్బందులు, సమస్యలు. క్రీస్తును రక్షించడానికి, క్రీస్తును కాపాడడానికి, నిందలు మోయడానికి ఒక యవనస్తుడు ముందుకు వచ్చేసాడు. క్రీస్తుని అలా కాపాడుకున్నాడు. ఆ గర్భంలో ఉన్నప్పుడు క్రీస్తుని అలా కాపాడుకున్నాడు. నీ చర్చ్, నీ కళ్ళ ముందు ఇంత చర్చ్ ఉంది, ఈ చర్చ్ కొరకు నీ వయసుని, నీ బలాన్ని, నీ అందాన్ని, నీ యొక్క సమయాన్ని ఈ చర్చ్ కొరకు నువ్వు ప్రొటెక్షన్గా వాడగలవా? క్రీస్తును ప్రకటించడానికి సమాజం ఇదిగో నా యవనేచ్ఛల నుండి నేను దూరంగా జరిగి, నా కళల నుండి నేను దూరంగా జరిగి, నా కోరికల నుంచి నేను దూరంగా జరిగి, ఇదిగో నా దేవుని కొరకు, ఇదిగో నా దేవుని యొక్క సువార్తకి ప్రొటెక్షన్గా నేను నిలబడతానని ఒక యోసేపులా మళ్ళీ నువ్వు ఉండగలవా? ఇది రియల్ క్రిస్మస్. మరియమ్మను చూడు తన క్యారెక్టర్, యోసేపుని చూడు తన కమిట్మెంట్. ఇంకా ఎవరున్నారు? మాసిపోయిన గడ్డాలు, మాసిపోయిన వస్త్రాలు, మాసిపోయిన బట్టలు వేసుకుని ఒక పూట తినక, గవర్నమెంట్ లెక్కల్లో లేనోళ్ళు, కనీసం ఎన్నికల్లో లేనోళ్ళు, ఏమాత్రం ఏ ఫంక్షన్కి సరిగ్గా పిలవబడని గొర్రెల కాపర్లు, సామాన్యులు, ఏమాత్రం ఎవరికి లెక్కలేనోళ్ళు, అలాంటి వారిని దేవుడు పిలుచుకుంటే రగిలి ఉజ్జీవంతో ఎగిరెగిరెళ్ళి సావుకి ఎదురు నిలబడి, ఆ రోజుల్లో దేవుడు పుట్టాడన్న కత్తి మీద దేవుడు పుట్టాడని చెప్పడం, ఆ రోజుల్లో దేవుడు మెస్సయ్య నజరేతులో మరియమ్మ గర్భాన్ని పుట్టాడు, ఆ నజరేతులుగా పేద కుటుంబంలో ఆ పల్లెటూరు అమ్మాయి గర్భాన్ని పుట్టాడని, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు, దానికి మేమే సాక్షులమని
అడ్వర్టైజ్మెంట్గా 5 లీటర్లుగా పరిగెట్టారు. నువ్వు వాళ్ళని ఇన్స్పైర్ చేసుకో. నేను చెప్పగలనా, నాకు అంత సీన్ ఉందా, ఇలాంటి దిగజారులు మాటలు మాడేసి నేను కూడా చెబుతానని గొర్రెల కాపులు పరిగెట్టారు. నేను కూడా ఎన్నికలో లేరు వాళ్ళు. మీరు అనుకుంటారు మనకేమాత్రం చదువు ఉందండి, మనకేమాత్రం ఉద్యోగం ఉందండి, మనకేమాత్రం టాలెంట్ ఉందండి, మనం ఎందుకండి, మనమేం చేయగలం, మనం నిన్ను నువ్వు కొంగ తీసుకోకు. ఎందుకంటే ఎన్నిక లేని వారు, చేతగానాలు, నీచులైన వారు, లెక్కల్లో లేని పాత్రలే దేవుడికి కావాలి. ఎందుకంటే ఏ మనుష్యుడు దేవుని యొక్క అతిశయింపకుండునట్లు నత్తివారిని కూడా దేవుడు ఎంపిక చేసుకుని ఘనంగా వాడుకుంటాడు. నువ్వు రెడీయా అడుగుతున్నాను, నువ్వు రెడీయా? ఏం చేస్తారు వాళ్ళు? బయటికి వెళ్ళి ప్రభు కొరకు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఏమని? పలుకులో కేసరని చెప్పారా? ఏమని చెప్పారు? బయటికి వెళ్ళి దిక్కుమాల ఒక పానపారి అడ్వర్టైజ్మెంట్ కొరకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, బొందఖాన్లు అందరూ తయారవుతున్నాడు దిక్కుమాల పలుకుల్లో కేసర్ ఉందని చెప్పడానికి. నీకు అడ్వర్టైజ్మెంట్ క్రెయిన్ అప్పుడు కోసం కాదు, నీ అడ్వర్టైజ్మెంట్ రకరకాల వాటి కొరకు కాదు. నీ అడ్వర్టైజ్మెంట్ ఎవరి కొరకు తెలుస్తున్నా? నీ రాయల్ ప్రీస్ట్ ఉన్నాడు, ఆయనే నీ రాజు అయిన యాజకుడు ఉన్నాడు, ఆయన కొరకు చెప్పు. ఎవరి కోసం చెప్తున్నారు అంటే నా రాజు కోసం చెప్తున్నాను. ఎవరి కోసం చెప్తున్నారా? నా ప్రభు అయిన యేసు కోసం చెప్తున్నాను. చెప్పు వెళ్ళే. అంతంత రోజు కూలీలు చిన్న పనులు చేసుకుని గొర్రెలు కాసుకుంటున్న వాళ్ళే సమస్తం వదిలి ప్రభు కొరకు పరిగెడితే, రోజు కూలీ చేసుకున్న వాడి వెనకాల సరైన వాడికి అకౌంట్స్లో డబ్బులు లేనివాడు దేవుడి కొరకు అంత సువారు చేస్తే మొదటి శతాబ్దంలో నీకు అన్నీ ఉన్నాయి, చక్కగా సుఖంగా సాగుతున్నాయి, 3 పూట్ల చక్కగా తింటున్నావు. ఏ గంట అయినా ఆయన గురించి ఈ క్రిస్మస్ సీజన్లో ఒక్కడికి సువారు చెప్పిన దాఖలాలు ఉన్నాయి నీకు. ఎన్నికలో లేని వాళ్ళు, మాసిపోయిన గడ్డాలు వేసుకున్న వాళ్ళు సువార్త చెప్పారు. ఏది నీ కడుపులో మధ్య కూడా కదలట్లేదు, నువ్వు ఎక్కడైనా సువార్త చెప్తున్నావా? మొదటి క్రిస్మస్లో ఏం తీసుకుంటావంటే మరియమ్మని చూడు, యోసేపుని చూడు, గొర్రెల కాపుని చూడు, ఇంకా ఎవరున్నారు? సుమయోన్ అని ఒక ప్రవక్త ఉంటాడు. నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన మాట చదువుతుంటే. ఒకసారి చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమయోను అనే ఒక ప్రవక్త ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. సీనియారిటీగా నడుతున్నాను. వయసు మళ్ళీ ఎవరన్నా ఉంటే మీకు సవాల్ చేస్తున్నాను నేను. నీ ముందు ఇంత యువత పాడైపోతుంది, నీ ముందు ఇంత సమాజం పాడైపోతుంది, ఈదిలో పాడైపోతుంది, నీ ఊర్లో పాడైపోతుంది, నీ గడ్డాలు మెరిసాయి, నీ మీసాలు మెరిసాయి, నీ తల మెరిసింది. ఇంతమంది మెరుస్తుంటే నీ ఊరు రక్షణ కొరకు ఏ రోజన్నా నీకు సేమ కుట్టినట్టుందా? ఆ వయసు అయిపోయిన పెద్ద ఆయన చూడు, ఎవరి కోసం బతుకుతున్నాడు? నా మనవడి కోసం, నా మనవరాల కోసం. ఎవరి కోసం బతుకుతాను అంటలేదండి ఆయన. ఎవరి కోసం బతుకుతున్నాడు చూడండి. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఈ ఊరు ఎప్పుడు బాగుపడుతుందో, ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో, ఈ దేశానికి రక్షణ భాగం ఎప్పుడు దొరుకుతుందా అని ఆ సీనియర్ అలా కనిపెడుతున్నాడంట. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు ప్రవక్తలు కాకపోయినా కనీసం మీ ఊరు బాగుపడాలని ఇలాంటి సుమేల్ లాంటి ఆలోచన కలిగిన వ్యక్తులుగా మీరు పోషించగలరా? క్రియాశీలకంగా మీ పాత్రను పోషించగలరా? అందుకే చూడండి, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు అతను మరణము పొందడని అతడు పరిశుద్ధాత్మ. అదండి తన లైఫ్ మీనింగ్. ఈ ఊపిరి ఇంకా ఎవరి కోసం కొట్టుకుంటుంది? ఈ గుండె ఇంకా ఎవరి కోసం కొట్టుకుంటుంది? ఈ శరీరం ఇంకా ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ చేతులు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? నీకు వయసు అయిపోయినా ఇంకా నడుస్తున్నా, కర్ర వేసుకుని ఎవరి కోసం నడుస్తున్నావంటే ఆయన అన్నాడట, ఆ మెస్సేజ్ ఎప్పుడు వస్తారో ఈ రెండు కలుతో ఆ మెస్సేజ్ని చూసి చివరికి ఒక మెసేజ్ చెప్పి, ఒక ప్రసంగం చెప్పి, ఆ ప్రభువుని చూసిన తర్వాత నా చేతులతో ఎత్తుకుని, నా దేవుడిని, శరీరంగా వచ్చిన దేవుడిని చేతులతో పట్టుకుని దేవుడికి ఒక ముద్దు పెట్టి, ఆ రోజు నేను చనిపోతే చాలండి, ఆ ఒక్క క్షణం కోసం నేను బతుకుతున్నా అన్నాడట. ఈ 2 కళ్ళు ఎప్పుడైతే ఆయన చూస్తే ఆ రోజు నాకు చివరి రోజు అయితే చాలు, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తానని బతికాడట. క్రీస్తుని చూడడానికే బతికాడు, క్రీస్తును ప్రకటించడానికే బ్రతికాడు, క్రీస్తుని భుజాల మీద వేసుకుని చేతులు తెత్తుకుని ఆడించడానికే బతికాడు. వయసు మళ్ళీపోయింది నీకు. నిన్ను అడుగుతున్నాను నేను, దేనికోసం పోతున్నావు? సగం వయసు అయిపోయింది, కాళ్ళు కాటికి చేస్తున్నావు, ఇంకా ఎక్కడ తిరుగుతున్నావు గుర్తుపెట్టుకో. దాచేద్దాం, పోగేద్దాం, పిల్లలు, పురుళ్ళు, ఉద్యోగాలు, సంపాదన, సంసారం చక్కబెట్టాం, దాసం, ఇచ్చాం, సారి, చెత్త, చెదారం, నీకు పాడి చివరికి గుర్తుపెట్టుకో. ఏం చేస్తుంది ఈ వయసు అంతా? సుమయోను చూడు. ఏమున్నాయి మనకి? ఇంకేం కమిట్మెంట్లు ఏమి లేవు సార్. ఊరు బాగుండాలి, దేశం బాగుండాలి, అందరూ బాగుండాలి, మెస్సయ్యను చూడాలి. ఈ చేతులతో చూసిన తర్వాత, ఈ కళ్ళుతో చూసిన తర్వాత, అదే నాకు చివరి రోజని ఆత్మదేవుడు నా గుండెల్లో స్థిరపరిచాడు. నా లైఫ్ నాకు అర్థమైపోయింది, ఆత్మ నాకు చెప్పేసింది అన్నాడట. అని చేతుందా? చనిపోయేలోపు అమ్మయ్య చాలు, చేయాల్సిన సువార్త అంతా చేశాను, ప్రకటించాల్సిన సువార్త అంతా ప్రకటించాను,
మనసు నెమ్మదిగా ఉంది. డాక్టర్ గారు ఇదే లాస్ట్ రోజు అన్న, నో ప్రాబ్లం అన్నంత నిండుదనం మనకు వస్తుందా? డాక్టర్ ఇలా పైనుంచి కిందకు చూసి ఒకడు వచ్చావో ఎవరన్నా వచ్చావో కానీ 2 మోషన్స్ అయిపోతే అక్కడే మనకి తక్కువని భయమే హద్ది. ఐసీయూలో కొంచెం చేయబడ ఐసీయూలోనా అయిపోతావు అంతే. నిశ్చయత నిశ్చయత నిశ్చయత. సావుకి ఎలకం బోర్డు పెట్టిన వాళ్ళండి వీళ్ళందరూ. క్రీస్తుకు ముడిపెట్టి వారి జీవితం అనే కథలో ఎలకం బోర్డు పెట్టి చావురా, ఇంకా ఆయన చూస్తే చాలు ఈ జీవితానికి ధన్యమైపోయింది అన్నారట. ఇంకేమున్నది 28వ వచనం, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుట తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతను చేతులతో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, నాకు బలి అనిపిస్తుంది చదువుతున్నప్పుడు, దేవుణ్ణి మానవుడు ఎత్తుకోవడం ఏంటండి విచిత్రంగా ఉంటుంది. దేవుణ్ణి మానవుడు ఎత్తుకోవడం ఏంటి, మానవుడు ముద్దు పెట్టడం ఏంటి. అందుకే మేరీ డిడ్ యు నో సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, మీరు వీలైతే మన ప్రభు సంస్కారం జరుగుతున్నప్పుడు ఆ సాంగ్ ప్లే చేయండి. ఆ సాంగ్స్లో ఒక లైన్ ఉంటుంది, మేరీ 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 నీకు విషయం చెప్పాలి, నువ్వు ముద్దాడుతున్నది సాక్షాత్ ఎవరిని ముద్దాడుతున్నావు తెలుసా? దేవుని ముఖాన్ని ముద్దాడుతున్నావు. మేరీ ముద్దాడింది, సుమియని ఎత్తుకున్నాడు. దేవుణ్ణి ఎత్తుకోవడం ఏంటంటే నేను అడుగుతున్నాను, ఎంత విచిత్రంగా ఉంటుంది. దేవుణ్ణి ఎత్తుకోవడం, దేవుని ముద్దు పెట్టడం, వాళ్ళ లైఫ్ ధన్యమైపోయింది అంతే. ఆవిడ అంటాడు, నాదా ఇప్పుడే నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులు నేను బయలుపరచుటకు ఎలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలును మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూసి తిని. లైఫ్ ధన్యమైపోయింది తాస్తు అన్నాడట. ఆమేన్. నా జీవితానికి ఇంకేం అవసరం లేదు, చేతులు తెత్తుకున్నాను, ముద్దాడాను, చూశాను, చాలు, నా జీవితం మేలుకరంగా మారిపోయింది. ఇంకెవరున్నారు చెప్తున్నాడు చూడండి. ఇంకా కిందకి చెప్తున్నాడు. అన్న అని ఒక ప్రవర్తన ఉందంట. ఎవరు? 36వ వచనంలో, మరి ఆసేరు గోత్రులైన సుమియేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవర్తన ఉండేను. ఎవరు? వాళ్ళ తండ్రి పేరు ఏంటంట? పనియేలు. పనియేలు అంటే పెనియేలు అంటారు. పెనియేలు దర్శనం తెలుసా? పెనియేలు దర్శనం, యాకోబు పెనియేలు దర్శనం తెలుసా తెలీదా? యాకోబు పెనియేలు దర్శనం, పెనియేలు దర్శనం అంటే యాకోబు దేవుణ్ణి చూసిన స్థలం పేరే పెనియేలు దర్శనం అంటారు. యాకోబు దేవుణ్ణి చూసిన స్థలం పేరే పెనియేలు దర్శనం అంటారు. యాకోబు దేవుణ్ణి చూసాడు లేదో నాకు తెలియదు, కానీ ఆ స్థలం పేరెట్టుకున్న ఆ తండ్రి యొక్క కూతురు మాత్రం ఎవరిని చూసింది చెప్పండి? దేవుడిని నిజంగానే చూసేసింది, కళ్ళుతో చూసేసింది. పెనియేలు దర్శనం కళ్ళ ముందుకు శిశువుగా వచ్చింది. పెనియేలు దేవుడు శిశువుగా కళ్ళ ముందుకు వచ్చాడు. ఆ దేవుడిని చూసింది, కళ్ళతో చూసింది. తండ్రి పేరుకు సార్థకత చేసిన చక్కటి కుమార్తె చెప్పండి. తల్లి అన్న 7 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడట. ఆ రోజే కమిట్మెంట్ పెట్టుకుందండి, ఇంకా మళ్ళీ మరొక పురుషుడు, మరొక సంసారం, మళ్ళీ సేదారం, ఇవన్నీ మనకు సెట్ అవ్వ. కానీ ఒక ప్రియుడు ఉన్నాడు, ఆయన వస్తాడు, ఆయన కొరకు ఎదురు చూస్తాను. నా ఆశ, నా నిరీక్షణ అన్నీ ఆయన కొరకే. ఇక నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. నా ప్రియుడు ఒకరోజు శిశువుగా నా ముందుకు వస్తాడు, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుందట. ఆమె గురించి రాయబడుతుంది, 84 సంవత్సరాలు ఎదురాలయం ఉండి దేవాలయం విడువుక 7 ఏళ్ళు వయసప్పుడు భర్త చనిపోతే ఇంకా వయసులో ఉంది, ఎక్కడికి పోలేదట. చర్చే తన లైఫ్, చర్చి వాతావరణమే తన లైఫ్, చర్చిలో ఏదో ఒకటి చేయడమే తన జీవితం. ఉపవాసం, ప్రార్థన, రేయింబగల్లో సేవ. ఇంకేరే ముచ్చట ఏమి లేదమ్మా నీకని అడిగితే, ఏరే ముచ్చట ఇంకేమొద్దు సార్, నాకు ఇంకేమొద్దు, నా ముచ్చట ఒకటే, ఉపవాసము, ప్రార్థన, రేయింపగల్లో సేవ, చాలు. దేనికోసం ఇంత దేవాలయంలో ఎదురు చూస్తున్నామంటే, ఇది దావీదుకు దక్కని భాగ్యం, ఇది హిజ్కియాకి దక్కని భాగ్యం, ఇది ఆమోసుకు దక్కని భాగ్యం, ఈ దీనురాలకు దక్కిన భాగ్యం. వాళ్ళ పాటలు రాసుకున్నారు పాత నిబంధనలో, నీ దేవాలయంలో ఒక్క దినం ఉంటే చాలు 1000 దినాలతో సమానం అని. వాళ్ళకి దక్కని భాగ్యం. నా వయసు అంతా నేను ఎక్కడ గడిపాను తెలుసు? ఒక్క దినం కాదు, 84 సంవత్సరాలు, 85 సంవత్సరాలు దేవాలయంలో గడిపాను. దావీదు దక్కని గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చేసాడు. ఇన్ని పాత్రలు ఉన్నాయి. మొదటి క్రిస్మస్ చుట్టూ గుర్తుపెట్టుకోండి. కిందకి రాస్తాడు తన గురించి. ఆమె కూడా గడిలోని లోపలికి వచ్చి దేవుని కొరకు కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారు అందరితో ఆయన గురించి మాట్లాడుచుంది. ఏమని మాట్లాడుంటుందండి? వయసు అయిపోయిన ఆవిడ ఒక్కసారి లేచి నడవలేక నిలబడి కర్ర సాయం తీసుకుందో, ఆ గోడ సాయం తీసుకుందో, ఏ సాయం తీసుకుందో తెలియదు, కానీ దేవాలయం ఆవరణలోకి వచ్చి అందరికి చెప్తుంది, రే నేను ఏ మెస్సయ్య కోసం అయితే చెప్పాను, ఆయన వచ్చాడు రా దేవాలయంలోకి 8వ రోజు. చెప్పేసిందంట అందరికీ.
మెస్సియా వచ్చేసాడు. ఎవరి కోసం అయితే చెప్తున్నాను, 2 సంవత్సరాలు వచ్చేసాడు మెస్సియా. యెరూషలేము విమోచన కొరకు కనిపెడుతున్నాను, ఇజ్రాయేల్ విమోచన కొరకు కనిపెడుతున్నామే. ఆ చెప్పిన మెస్సియా వచ్చేసాడని సువార్త చేసింది. మీరు ఎవరిని కదపండి, మొదటి క్రిస్మస్లో అందరూ ఏం చేశారు చెప్పండి? చెట్టు ఎట్టలేదు, స్టార్ ఎట్టలేదు చెప్పండి, క్యారిల్స్ పట్టలేదు. మొదటి క్రిస్మస్ వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? మరియమ్మ సువార్త చేసింది, యోసేపు సువార్త చేశాడు, సుమియోను సువార్త చేశాడు, అన్నా సువార్త చేసింది, గొర్రెల కాపులు సువార్త చేయరు. ఈ రోజు క్రిస్మస్ చేసి సువార్త మానేసిన తరాలు తయారయ్యాను మనకంతే. అందుకే ఈరోజు క్రిస్మస్లో ఏం లేదు తెలుసా? సువార్త లేదు. అసలు క్రిస్మస్లో ప్రధానంగా ఉండాల్సింది ఏంటో తెలుసా? సువార్త ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు క్రిస్మస్లో. ఇప్పుడు చిన్నపిల్లల స్కిట్టు, పెద్ద పిల్లల స్కిట్టు, ఇంకా పెద్ద పిల్లల స్కిట్టు, ఇంకా సిగ్గులేని స్కిట్టు, ఇంకా స్కిట్ల మీద స్కిట్లు. ఎవరు కదిలిపోకుండా ఇంకా చివరికి ఒక పాట ఉంది, అందరూ హుషారుగా వచ్చే పాట అన్నారంట. అంతే, ఇంకెళ్ళరికి నిద్ర రాదు, అలా చూస్తారు. ఎవరు కదలకండు ఇంకో అరగంట వాకింగ్ చెబుతామంటూ ఉంటారా? సీట్ రాసి పంపిస్తారు మాకు. జేమ్స్ గారు త్వరగా ముగించారు, మాకు వెనకాల చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాక ముక్కడొక్క ఇంకా తినలేదు మేము అని చెప్పి. అందుకే నేను చెప్తున్నాను, మీరేం చెప్తారు? జేమ్స్ ఈ క్రిస్మస్కి ఏం మెసేజ్ చెప్తారంటే, ఒక అన్నాలో ఉండమని చెప్తాను, ఒక సుమియోన్లో ఉండమని చెప్తాను, మన ప్రియ సహోదరులు గొర్రెల కాపర్లో ఉండమని చెప్తాను, యోసేపులో ఉండమని చెప్తాను, మరియలో ఉండమని చెప్తాను. ఇంకెలా ఉండాలంటే, ఇదిగో భుజాల మీద ఆ రోజు గర్భాన్ని బట్టిన మోసారు, ఈరోజు మీరు ఎక్కడ మోస్తారో అంటే, మా గుండెల్లో పెట్టుకుని మోస్తాం, మా భుజాల మీద పెట్టుకుని మోస్తాం, మా జీవితంలో పెట్టుకుని మోస్తాం, ఊరూరా తిరుగుతాం, సంవత్సరం అంతా తిరుగుతాం, ఆయన గురించి చెప్తాం. డిసెంబర్ లేదు, నవంబర్ లేదు, అక్టోబర్ లేదు, ప్రతి ప్రాంతంలో ఆయన గురించి చెప్పుకుంటూ తిరుగుతాం. చెప్పడానికే మేము పుట్టాం, చెప్పడానికే పుట్టాం. మాకు ఎవ్రీడే క్రిస్మస్, ఎవ్రీడే క్రిస్మస్, ఎవ్రీ సండే క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మస్, 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 క్రిస్మస్. మీకు డిసెంబర్లో క్రిస్మస్ ఏమో, మాకు ప్రతిరోజు చెప్పండి క్రిస్మస్. ఇది చేయమని చెప్తాను. అందుకే సువార్త ప్రకటించడంలో ఉన్న బ్యూటీ చెప్పండి ఎందులో లేదు. అలా అర్థవంతంగా క్రిస్మస్ చేద్దాం. మన క్రీస్తుని వరకు అందరికీ ప్రకటిద్దాం. మోకాలు లేయగలిగిన వారు మోకాలు లేయండి, మోకాలు లేయలేని వారు లేచి నిలబడండి. ఎవ్వరు కదిలిపోవద్దు. ఇంత ధన్యకరమైన భాగ్యంలో ఎవ్వరూ రొట్టె విరవకుండా దూరంగా వెళ్ళిపోవద్దు. మీరు రొట్టె విరవండి, ద్రాక్షరసం తీసుకోండి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని అనిపిస్తే ఈ మాటను పెడచో పెట్టద్దు. సువార్త కొరకు క్రిస్మస్లో నువ్వేం చేయాలో నీ బాధ్యత నీకు అర్థమైతే దీని కొరకు సిద్ధపడు.